బేసిక్గా మ్యాథ్స్ లెక్చరర్ 30 years నేను. ఈరోజు మన టాపిక్ జ్యోతిషం సార్. రైట్ సార్. ఇది వైశాఖ మాసం సార్. వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం. రోజు ఒక్కసారి విష్ణు సహస్రనామం వింటే చాలా పుణ్యం ఉంటుంది. అందరం ఇంటి పట్టుల కానీ విష్ణు సహస్రనామం ఒకసారి ఇంట్లో స్పీకర్ ఆన్ చేస్తే పిల్లలందరూ వింటారు, కుటుంబ సభ్యులు వింటారు, చాలా మంచిది సార్. ఓకే, అదేవిధంగా మంచినీటి సేవ. వైశాఖ మాసం అంటే ఎండలు ఎక్కువ ఉంటాయి, అందుకనే ఈ మే మాసంలో వైశాఖ మాసంలో మంచినీటి చలివేంద్రాలు ఎక్కువ స్థాపిస్తుంటారు. మంచినీరు దానం కూడా ఆయన ఎంతో సంతోషిస్తాడు, ఎంతో బ్లెస్సింగ్స్ మనకి ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ మంచి పనులు. మనం మంచి పనులు చేస్తుంటే మరి మంచి జరుగుతుంది కదా. అదేవిధంగా ఎన్ని మంచి పనులు చేస్తే అంత మంచి జరుగుతుంది. అదేవిధంగా మన గ్రహస్థితి కూడా, మనం ఎన్నో మంచి పనులు చేశాం కాబట్టి గ్రహస్థితి కూడా ఎంతో బాగుంటుంది అని అంటారు. అలా చెడ్డ పనులు చేస్తే మన గ్రహస్థితి కూడా అదే విధంగా బాగోదు, ఆటంకాలుగా, ఇబ్బందులుగా ఉంటుంది కూడా అంటుంటారు. సో నిజంగా గ్రహాలు ఉన్నాయా? గ్రహాలు మన మీద అంతగా ప్రభావం చూపిస్తున్నాయా? మన మంచి పని చేస్తుంటే మన గ్రహస్థితి అంత మంచిగా ఉండి మనకు అంత సంతోషంగా ఉంటుంది. ఓకే, ఇదన్నీ నిజమా అనే ప్రయత్నంలో దాదాపు 18 years ఆ వయసులో నేను క్యాజువల్ గా టీవీ చూస్తూ ఏంటి వాట్ ఇస్ దిస్ అని చెక్ చేయడం, బింగ్ చేయడం జరిగింది నాకు. ఆ ప్రయత్నంలో భాగంగా పిహెచ్డి దీని మీద చేద్దాము, ఇందులో ఉంది, ఇందులో నిజం ఉంది, చిన్న చిన్న రెమెడీస్ తీసుకోవడం ద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు పరిష్కారాన్ని పొంది సంతోషంగా ఉండొచ్చు అనే ఆలోచనతో ఇది నేను పిహెచ్డి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నేను నేర్చుకున్న కొన్ని విషయాల్ని కొన్ని మీతో షేర్ చేసుకుందాము, ఓవర్ వ్యూ, అవగాహన మీకు కల్పిద్దాం ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. ఓకే, గ్రహాలు టోటల్ గా 9 గ్రహాలు ఉన్నాయి, అది మీ అందరికీ తెలుసు. రవిగ్రహము, చంద్రుడు, కుజుడు, రాహువు, గురువు, శని, బుధుడు, కేతువు, 9 గ్రహాలు. అదేవిధంగా రాసులు మొత్తం 12 రాసులు. ఓకే, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, అదేవిధంగా సింహరాశి, కన్యా రాశి, తులా రాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. ఓకే, నక్షత్రాలు 27 నక్షత్రాలు. అశ్విని, భరణి, అశ్విని, మఖామూల, భరణి, పూర్వాషాఢ, ఆ విధంగా వెళ్తే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, 27 నక్షత్రాలు. ఓకే, ఈ 20 ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి మొదటి 4 పాదాలు ఉంటాయి. అందుకని అంటారు బిడ్డ పుట్టినప్పుడు ఏ పాదంలో పుట్టారు అని కూడా పంతులు గారు చూస్తారు. అశ్విని మొదటి పాదమా, రెండో పాదమా, మూడో పాదమా, లేదా మఖా నక్షత్రం మొదటి పాదమా, రెండో పాదమా, మూడో పాదమా, లేదా మూలా నక్షత్రం అని కూడా చూస్తారు. ఎందుకు చూస్తారు? కొన్ని దోషపూరిత నక్షత్రాలు ఉంటాయి. మూలా నక్షత్రం ఉంది, అది మొదటి పాదం అవుతే బిడ్డకి తండ్రికి గండము అని ఉంటుంది. వెంటనే మీరు శాంతి చేయించుకోండి, రుద్రాభిషేకం చేయించుకోండి, ఇలా రెమెడీస్ మనకి పంతులు గారు సజెస్ట్ చేస్తారు. ఓకే, అదేవిధంగా మఖా నక్షత్రం ఇంకో విషయం అండి. ఇది ఇప్పుడు మూలా నక్షత్రం మొదటి పాదం కొంచెం దోషం ఉంది, రెండో పాదం కూడా దోషం ఉంది, 3, 4 పాదాలు పర్వాలేదు, కానీ వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, కష్టపడి పైకి వస్తారు వాళ్ళు, అది ఇబ్బంది ఏం లేదు. కానీ పుట్టినప్పుడు ఆ నక్షత్రం యొక్క పవర్, తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం మనం శాంతి చేయించుకోవాలన్న అవసరం ఉంది. అది పంతులు గారు మేము సజెస్ట్ చేస్తాము, అదనమాట. అదేవిధంగా మఖా నక్షత్రం మొదటి పాదం అంటే చాలా బిడ్డకి క్షేమము కాదు. కొన్ని మన ఉదాహరణ వింటుంటాం, పురిట్లోనే బిడ్డ చనిపోయాడు, లేకపోతే చనిపోయాడు అంటుంటాం. అవి కొన్ని నక్షత్రాలు చాలా మఖా నక్షత్రం మొదటి పాదం, దాని వెంటనే ఉపశమనం కూడా మనకి చేయించుకోవాలి. ఆ విధంగా చెప్తాను. నక్షత్రానికి 4 పాదాలు. ఎందుకు 4 పాదాలు అంటే ఏ పాదంలో పుట్టాడో తెలుసుకోవాలి, ఆ పాదం తగ్గట్టుగా మన దోష పరిహారం ఏమైనా ఉందా అని తెలుసుకొని చేసుకుంటే బిడ్డకి మనకి క్షేమంగా ఉంటుంది. అది అంతవరకే. ఓకే అండి. ఇప్పుడు ఇదే మఖా నక్షత్రం మొదటి పాదం పుట్టిన ప్రతి ఒక్కళ్ళు దోషమై బిడ్డ చనిపోతారా అంటే కాదు. ఓకే, ఆ పుట్టిన టైంకి రాశి చక్రం మనం చూడాలి. రాశి చక్రంలో గ్రహాల యొక్క స్థితి చూడాలి. అందులో అష్టమ స్థానం అంటారు. అష్టమ స్థానం అంటే ఆయుష్ స్థానము. అది బలంగా ఉంటే, ఆయుష్ కారకుడు శని, ఆయన బలంగా ఉంటే, అష్టమాధిపతి బలంగా ఉంటే
ఈ బిడ్డకి మనం రెమెడీస్ చేయించుకొని ఆయన నిలబడతాడు, ఆ బిడ్డ నిలబడతాడు, పురుట్లో చనిపోవడం అవసరం లేదు. ఓకే అండి. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ ఒక రాశికి చెప్పినా, ఒక నక్షత్రానికి చెప్పినా, ఒక డేట్ గురించి కొన్ని ఉదాహరణలు మీకు చెప్పినా అందరికీ కాదు, ఇన్ జనరల్. ఎందుకంటే మీకు కొత్త సంవత్సరానికి చెప్తారు, మేష రాశి వారికి ఇలా ఉంది, చాలా కలిసి వస్తుంది, ఆరోగ్య జాగ్రత్త కావాలి, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అవుతుందనా మళ్ళీ చెప్తారు, వాళ్ళే ఎక్కడ చెప్తారు, మీ రాశి పుట్టినటువంటి రాశి చక్రం కూడా చూడాలి, దాని ప్రకారము ఇది ఉంటాయి, కొన్ని కలుస్తాయి, కొన్ని కలవు. అది ఎక్కువ ప్రభావం చూస్తుంది. రాశి చక్రము పుట్టినప్పుడు రాశి చక్రము చూపిస్తుంది. ఇది గోచారం ప్రకారము ఇన్ జనరల్ చెప్తాం. అంటే ఏంటండి, ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే ఒక స్కూల్లో ఫస్ట్ మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత సైన్స్ ఉంది, తర్వాత సోషల్ ఉంది. అదే సబ్జెక్ట్ చెప్తారు, అదే టెక్స్ట్ బుక్, స్టేట్ సిలబస్. అదే ఇంకో స్కూల్ ఉంది, ఫస్ట్ వాళ్ళు లాంగ్వేజ్ సోషల్ స్టార్ట్ అవుతుంది, మకర నక్షత్రం కానీ మూల అంటే ఇలా ఉంటుందని చెప్తాము. రాశి చక్రానికి వెళ్తే ఆ లోతుగా మనకు తెలుస్తుంది, ఆ ప్రెడిక్షన్ తీసుకోవచ్చు. ఎందుకు చెప్తానండి, నక్షత్రము పిల్లలు పుట్టుంటారు, అది మన పంచాంగంలో చూసి మనకు అశ్విని నక్షత్రం 4 వరకు ఉంది. ఎక్కడైనా మీకు నక్షత్రం కానీ తిది కానీ ఎండింగ్ టైం ఇస్తారండి, ఏ క్యాలెండర్లో అయినా ఎండింగ్ టైం ఇస్తారు. చూడండి, 4 వరకు అశ్విని నక్షత్రం ఉంది, బిడ్డ ఎప్పుడు పుట్టాడు, 2 పుట్టాడు, అంటే 4వ పాదము, అశ్విని 4వ పాదంలో పుట్టాడు. ఏ తిథి అయినా నక్షత్రమైనా 24 గంటలు ఉంటుంది. 24 గంటలు 4 భాగాలు చేయండి, 4 6 24. ఆ విధంగా మొదటి 6 గంటల 6 టు నెక్స్ట్ 6 గంటల, దీన్ని బట్టి మీరు ఉజ్జాయింపుగా ఏ పాదంలో ఉన్నాడో కూడా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా ఆ నక్షత్రం ఎప్పుడు స్టార్ట్ అయింది చూసి మొదటి 6 గంటల్లో బిడ్డ పుట్టినట్టుగా మనకు అనిపించింది అనుకోండి, అంటే మొదటి పాదంలో ఉన్నట్టు. వెంటనే మనం ఫోన్ చేసి పంతులు గారికి, సార్ ఇలా ఈ టైంలో పుట్టారు, ఏమో దోషం ఉందా, ఏమో పరిహారం చేయించుకోవచ్చా అని వెంటనే రియాక్షన్ తీసుకోవచ్చు, మనం రెమెడీస్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా పుట్టిన నక్షత్రం ప్రకారం కూడా పేరు పెట్టడం, అది కూడా మనమే నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే, అశ్విని మొదటి పాదం, అశ్విని నక్షత్రం పుట్టారు, మీకు ఏ పంచాంగాలు చూసినా అశ్విని మేషరాశి చూ చే చో అలాగా ఈ పేర్లు పెట్టండి, లేదా లావణ్య ఇలా పేరు పెట్టండి అని కూడా ఇస్తారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన ఇంట్లోనే మన నిర్ణయం తీసుకోవచ్చు. అలా పుట్టిన బిడ్డ కూడా ఏ టైంలో పుట్టాడో దాన్ని బట్టి కూడా ఏ పాదంలో పుట్టాడో తెలుసుకొని దానికి శాంతి ఉందా, శాంతి నక్షత్రమా, శాంతి చేపించుకోవాలా, దోషమే ఉందా, మన ప్రతి క్యాలెండర్ మన పంచాంగంలో చూసుకొని మనం కూడా కొన్ని నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే పంతులు గారి సలహా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ సబ్జెక్ట్ మన ఇంట్లో మనమే ఉపయోగించుకోవచ్చు. ఇది నేను 18 years అప్పుడే నేను సరదాగా క్యాజువల్ బుక్ తిరిగేస్తూ ఇలా తెలుసుకున్నాను. కొన్ని ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా గమనించాను నేను. అంటే నేను ఒక నాదప్పుడు ఇన్స్టిట్యూట్ ఉండేది, మా స్టూడెంట్స్ కూడా నేర్పిస్తా, ఒరే ఈ టైంలో పుడితే ఈ పేర్లు పెట్టాలి, చూడండి ఇదిగో అని పంచాంగం కూడా చూపించి ఇలా 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 అని కూడా వాళ్ళకి నేర్పించడం జరిగింది మా స్టూడెంట్స్ అందరికీ. ఇదిగో నాన్న ఈ టైంలో పుడితే ఇది ఈ మొదటి పాదం వస్తుంది, 6 గంటల లోపు కదా, 12 గంటల లోపు కదా, 2వ పాదంలో వస్తుంది. ఓకే, ఇలా కూడా దోషం ఉందా లేదా మీరే చూడొచ్చు, మీరు ఇంకా ఎవరికి గైడ్ చేయొచ్చు అని కూడా నేను నేర్పడం కూడా జరిగింది నేను. రైట్ సార్. ఇంకా వస్తే ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఎన్ని సంవత్సరాలు దశ ఉంటుంది అన్నది చూద్దామండి. ఓకే, ఫస్ట్ రవి దశ 6 సంవత్సరాలు ఉంటుంది, ఆయన దశ 6 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడు, ఆయనది 10 సంవత్సరాల దశ ఉంటుంది. ఆ తర్వాత కుజుడు 7 సంవత్సరాల దశ ఉంటుంది. కుజుడు తర్వాత రాహు 18 సంవత్సరాలు. రాహు తర్వాత గురువు 16 సంవత్సరాలు ఉంటుంది ఆయన దశ. గురువు ద్వారా శని 19 సంవత్సరాలు. తర్వాత బుధుడు 17, అదా కేతు 7 సంవత్సరాలు. ఈ దశ కూడా ఫిక్స్డ్ సార్. రవి దశ పూర్తయింది అంటే ఖచ్చితంగా చంద్రదశ స్టార్ట్ అవుతుంది. చంద్రదశ పూర్తయింది, తర్వాత కుజ దశ కూడా స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఫిక్స్డ్ కాన్సెప్ట్. ఎలాగా ఒక స్కూల్లో టైం టేబుల్ ఉంది, అది ఫిక్స్డ్. ఫస్ట్ తెలుగు ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ ఓకే, తర్వాత మ్యాథ్స్ సైన్స్, అదే ప్రతిరోజు జరిగిపోతుంటుంది, ప్రతిరోజు మారదు. అదే విధంగా ఇది కూడా గ్రహ స్థితి కూడా ఇలాగే ఉంటుంది. సపోజ్ ఉత్తరా నక్షత్రం పుట్టాడు, ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి, అంటే రవి దశలో ఆయన పుట్టాడు, ఆ బిడ్డ రవి దశలో పుట్టాడని అర్థం. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు రవి దశ జరుగుతుంది. ఆ తర్వాత చంద్రదశ స్టార్ట్ అవుతుంది, అది 10 ఏళ్ళు. అలా మనం కాల్కులేట్ చేసుకోవచ్చు మనకు మనమే. చంద్రదశ 10 ఏళ్ళు. తర్వాత నెక్స్ట్ అశ్వినికి అధిపతి కేతువు,
కేతు 7 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. ఆయన దశ 7 సంవత్సరాలు నడుస్తుంది. ఆ తర్వాత శుక్ర దశ 20 సంవత్సరాలు నడుస్తుంది. శుక్రుడి తర్వాత అలాగా ఒకళ్ళు ఫిక్స్డ్ టైం టేబుల్ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నట్టే మీకు ఎగ్జాంపుల్ నేను సపోజ్ బిడ్డ అశ్విని నక్షత్రంలో పుట్టాడు. ఓకే, కేతు దశ తర్వాత శుక్ర దశ స్టార్ట్ అవుతుంది. శుక్ర దశ అంటే కళలకు, సినిమా రంగానికి దీనికి చెందింది. మనము రియలైజ్ అవుతే అంటే శుక్రుడు ఆ అబ్బాయి పుట్టిన టైంకి జాతక చక్రంలో బలంగా ఉన్నాడు అనుకోండి, మనకి ఇంట్రెస్ట్ ఉండి బిడ్డకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే సినిమా ఫీల్డ్కి పంపించవచ్చు. 20 ఏళ్ళు ఆ పిల్లవాడు సక్సెస్ఫుల్ గా సినిమా ఫీల్డ్ లో నెగ్గుకు రాగలడు. ఎందుకంటే చాలా మంది, ఎందుకంటే నేను టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్ కాబట్టి నేను చాలా మూవీస్ చేశాను. మొన్న మహేష్ బాబు మూవీ సర్లేరు మీకు ఎవరు చేశాను, బాలకృష్ణ మూవీ రోలర్ చేశాను, రణరంగం సర్వానంద్ మూవీ, మహానాయకుడు, ఇలా నేను చాలా మూవీస్ చేశాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. నాకు లగ్నంలోని శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆ బుద్ధి అటువైపు వెళ్తుంది. ఓకే, ఆ విధంగా మీరు ఎందుకు చెప్తున్నానంటే అదండి. ఓకే, అశ్విని నక్షత్రమా, అట్లీస్ట్ శుక్ర పీరియడ్ లో మనము బిడ్డని ఇంట్రెస్ట్ ఉంటే మనకి అటు ఆ ఫీల్డ్ తీసుకెళ్లొచ్చు అని చెప్పడం కోసం మీకు ఉదాహరణ చెప్పానండి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రహాలు శుభగ్రహాలు, క్రూర గ్రహాలు అని ఉంటాయండి. గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు వీటిని శుభగ్రహాలుగా మనం భావిస్తాం. ఓకే, శని, రాహుకేతువులు, కుజుడు వీటి క్రూర గ్రహాలుగా భావిస్తాం. ఓకే, కష్టపెట్టే స్వభావం, వీళ్ళు మంచి చేసే స్వభావం. ఎవరు? గురు. జనరల్ గా క్లాసిఫికేషన్ కూడా ఆ విధంగా ఉందండి. ఓకే, అంటే మనకు ఆ జాతకంలో గురుదశ జరుగుతుందా, సాధ్యమైనంత వరకు మంచి జరుగుతుంది. లేదు కుజదశ జరుగుతుందా, కొంచెం కష్టాలు రావచ్చు. నెక్స్ట్, అది కుజదశ జరుగుతుంటే కష్టమే రావాలా? నో. ఓకే, అది ఒక మీకు సపోజ్ మేష లగ్నం ఉంది. మేష లగ్నానికి, మేష రాశికి అధిపతి కుజుడు. సో మేష లగ్నానికి కూడా అధిపతి కుజుడు, లగ్నానికి లగ్నాధిపతి కుజుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మేలు చేసుకుంటాడు. మేష లగ్నం, లగ్నానికి అధిపతి కుజుడు. వృషభ లగ్నం, లగ్నానికి శుక్రుడు అధిపతి. మిథున లగ్నం, లగ్నానికి అధిపతి బుధుడు. అలాగా ఇన్ జనరల్ శుభగ్రహాలు ఇవి కొంచెం క్రూర గ్రహాలు అంటారు. లగ్నాన్ని బట్టి వీళ్ళు మిత్రులుగాను ఎవరు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు. ఓకే, అంటే ఇప్పుడు మీ మేష లగ్నం ఉంది, మేష లగ్నానికి ఖచ్చితంగా కుజుడు మంచి చేస్తాడు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా క్రూర గ్రహాలు, శుభగ్రహాలు అయింది. అలా మిత్రగ్రహాలు, శత్రుగ్రహాలు, రవి, కుజుడు, గురువు, చంద్రుడు వీళ్ళంతా ఫ్రెండ్స్, వీళ్ళు మిత్రగ్రహాలు, వీళ్ళందరూ ఒకటి. నెక్స్ట్ శుక్రుడు, బుధుడు, శని వీళ్ళు ఒక గ్రూప్ గా భావిస్తారు. వీళ్ళు మనం ఒకళ్ళు కూడా శత్రుగ్రహాలుగా భావించవచ్చు. వీళ్ళు ముగ్గురు ఒక మిత్రులు, వీళ్ళు ముగ్గురు ఒక మిత్రులు. ఎందుకు ఇలా అంటున్నానంటే, సపోజ్ మిథున లగ్నం, మిథున లగ్నం అంటే లగ్నానికి అధిపతి బుధుడు. ఓకే, బుధుడు యొక్క ఫ్రెండ్స్ ఎవరు? బుధుడు, శుక్రుడు, శని. ఓకే, అప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా కుజుడు, గురువు, రవి వీళ్ళు కొంచెం శత్రువులు అవుతారు. ఓకే, అదే మిథున లగ్నం వాళ్ళకి ఈ కుజ దశ జరుగుతున్నప్పుడు శత్రువు కాబట్టి ఆయన ఇబ్బంది పెడతాడు. ఆ కుజ దశ జరుగుతున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్, జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు అవడం కానీ, గొడవలు జరగడం కానీ ఇటువంటి జరుగుతుంది. తుమ్మిన తప్పవుతుంది, అమ్మ అన్న తప్పవుతుంది, అంత గొడవ అవుతుంది. ఏం సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే చిన్న సజెషన్ తీసుకోండి. చిన్న సజెషన్ తీసుకొని ఓకే బాబు ఆవుకి కందులు దానం పెట్టు, లేదా కందిపప్పు పంతులు గారికి దానం ఇవ్వు. ఎస్, రెమెడీ, చిన్న రెమెడీ చేసుకోండి, సాఫీగా వెళ్ళిపోతుంది. శాస్త్రాన్ని గుడ్డిగా నమ్మడం కాకుండా సున్నితంగా దాన్ని అందులో ఉన్న షార్ట్ కట్స్ తెలుసుకొని ఉపయోగించుకోవాలి. జోరు వాన పడుతుంది, మనము ఒక పని ఉంది 1/2 కిలోమీటర్ దూరమే వెళ్ళి చిన్న పని పూర్తి చేసుకొని రావాలి. అంత వాన పడుతుంటే మనం ఏం తీసుకుంటాం? చిన్న గొడుగు తీసుకొని ఆ సహాయంతో వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొని వస్తాం. మరి ఇది బెస్ట్ కదా. అదేవిధంగా మనం ఒక సమస్యలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని తెలుసుకొని రెమెడీస్ తీసుకొని వెళ్తే గొడ్డలతో పోయేదాన్ని గొడ్డుతో పోతుంది. జోరు వాన తడిచే బదులు గొడుగుతో వెళ్ళి పని పూర్తి చేసుకోగలుగుతాం. అలా సాఫీగా మన జీవితాన్ని మార్చుకోవడానికి ఈ సబ్జెక్ట్ ని ప్రికాషన్స్ తీసుకుంటూ, సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళడం కోసం దీన్ని ఉపయోగించుకోవాలి. సార్ రైట్. నెక్స్ట్ అదే విధంగా వెళ్తాం మనము. ఒక వ్యక్తి మీద రాశి ప్రభావం ఉంటుంది, నక్షత్ర ప్రభావం ఉంటుంది, లగ్న ప్రభావం ఉంటుంది,
డేట్ యొక్క ఒక లక్షణాలు ఉంటాయి, అదేవిధంగా సంవత్సరం లక్షణాలు కూడా ఉంటాయి. ఈ అన్ని ప్రాపర్టీస్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. అశ్విని నక్షత్రం పుట్టారు అంటే ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రం చూద్దామండి. అశ్విని నక్షత్రం అంటే వీళ్ళు చాలా కష్టపడి పైకి వస్తారు ఇన్ జనరల్. 32 సంవత్సరాల తర్వాత వాళ్ళు వృత్తిపరంగా కానీ జాబ్ పరంగా కానీ అప్పుడు స్థిరత్వం వస్తుంది వీళ్ళకి. 32 సంవత్సరాలు వీళ్ళకి స్థిరత్వం వస్తుంది. ధర్మాత్ములు, అందంగా ఉంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, డబ్బు కూడా అది కూడా చెప్పడు. అశ్వినిలో పుట్టిన ప్రతి ఒక్కరు ధనవంతులు అవుతారా, పేరు ప్రఖ్యాతులు వస్తాయా, అప్పుడు జాతక చక్రం రాశి చక్రం కూడా చూడాలి. ఎన్టీ రామారావు గారు స్వాతి నక్షత్రం, తులా లగ్నం, పుట్టిన స్వాతి నక్షత్రం పుట్టిన ప్రతి వ్యక్తి అంటే ఎన్టీఆర్ అంత అవ్వలేదుగా. అది ఆ విధంగా మనం తెలుసుకోవాలి. అప్పుడేంటి, ఎన్టీ రామారావు గారు పుట్టినప్పుడు ఉన్న జాతక చక్రం పరిశీలిస్తే గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి అన్నది మనం చూడాలి. అది సంగతి. ఓకే. అలాగే శ్రీరామచంద్రుడు పునర్వసు నక్షత్రం, ఎంత ఆయన గ్రహస్థితి, ఆయన కర్కాటక లగ్నం, లగ్నంలో గురువు ఉన్నారు, లగ్నంలో చంద్రుడు ఉన్నారు. ఓకే. ఆ కర్కాటక లగ్నము గురువుకి ఉచ్చస్థానం. ఇంకేంటి, గురువు గారే మనకు ఉన్న గ్రహాల్లో కూడా మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చే గురువు లగ్నంలో ఉండి ఉచ్చస్థానము, కర్కాటక లగ్నము ఉచ్చస్థానంలో ఉంటే అన్ని పేరు ప్రఖ్యాతులు. చంద్రుడు కర్కాటక లగ్నం ఉన్నాడు, కర్కాటక లగ్నానికి చంద్రుడు స్వక్షేత్రం అంటే ఆయన బలం ఉంది, గురు బలం ఉంది. అలాగా కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. అలా ఇన్ని గ్రహాలు స్వస్థానంలోను ఉచ్చస్థానంలోను ఉండడం వల్ల ఆయనకి అంత గొప్ప యోగాన్ని ఇచ్చింది పునర్వసు నక్షత్రం. సో పునర్వసు నక్షత్రం పుట్టిన ప్రతి వ్యక్తి శ్రీరామచంద్రుడు అవుతారా, దానికి నేను చెప్తున్నా ఉదాహరణ. అందుకని ఎందుకు చెప్పండి ఇందాక నేను, మకా నక్షత్రం పుట్టిన ప్రతి బిడ్డ చనిపోతాడా, అది చెప్తున్నాను. ఆ గ్రహస్థితి బాగుంటే టక్క రెమెడీస్ తీసుకుంటారు, మంచి డాక్టర్స్ అవైలబిలిటీ ఉండొచ్చు, బిడ్డ కూడా అవకాశం ఉంది, మన శాంతులు కూడా చేయించుకునే అవకాశం ఉంది. అలాగే జనరల్ గా మనం కాన్సెప్ట్ వెళ్ళొచ్చండి. ఎలాగా 24 గంటలు ఉంటుంది. ఏ నక్షత్రమైనా క్యాలెండర్ లో ఎండింగ్ టైం ఇస్తారు, ఎక్కడ స్టార్టింగ్ టైం చూసుకొని ప్రతి 6 గంటలను లెక్కేసుకుంటే ఈయన మొదటి పాదంలో ఉన్నాడా, అప్రాక్సిమేట్ గా 2వ పాదమా 3వ పాదం మనము డిసైడ్ చేయొచ్చు. దాన్ని బట్టి పంచాంగం ఓపెన్ చేస్తే ఎస్ అశ్విని లేదా మక మొదటి పాదము, లేదు మక లేకపోతే మూల 4వ పాదము, మంచిది, నో ప్రాబ్లం. ఏ శాంతి చేయించక్కలా, మూల 1వ పాదము ఖచ్చితంగా రెమెడీ చేయించాలి, మక్క మొదటి పాదం చాలి, మిగిలిన 3-4 పాదాలు మంచిదే. అలాగా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ రాశిలోకి వస్తారు, ఏ పేరు పెట్టచ్చో కూడా మీకు ఇప్పుడు అర్థమవుద్ది. మీరు పంచాంగం ఓపెన్ చేసుకుంటే కూడా ముందుకు వెళ్ళచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పానండి నేను, ఇంకోటండి, మా ఫ్రెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆయనకి ఏంటి, ఇంకా ఇన్కమ్ సోర్స్ ఇంకా పెంచుకోవాలి అన్న తపన. దాంతో హోటల్ స్టార్ట్ చేశాడు, టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే ఓకే, మొదటగా ఒక హోటల్ స్టార్ట్ చేశాడు, అది బాగుంది, ఒక షాప్ తీసుకొని. అక్కడ ప్రాబ్లం ఏమైంది, అంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అని చాలా న్యూసెన్స్ క్రియేట్ చేసి మున్సిపాలిటీ వాళ్ళు చేంజ్ చేయమన్నారు. ఇంకోటి తీసుకున్నాడు, మంచి జంక్షన్, చాలా బాగుంది, ఇబ్బంది లేదనుకొని డబుల్ కాస్ట్, స్టాఫ్ పెరిగారు, డబుల్ కాస్ట్ అయిపోయింది. కానీ దాని వాస్తు బాగా. సో ఏమైంది, 4 నెలలు 5 నెలలు చూశాడు, లాస్, పెట్టుబడికి డబ్బులు రావట్లేదు. ఇంకా లాభం లేదనుకొని మానేశాడు. మానేసి మొబైల్ క్యాంటీన్ పెట్టాడు. 2 lakhs పెట్టి మొబైల్ క్యాంటీన్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి అక్కడ ఆయన మొబైల్ క్యాంటీన్. ఏమంటే చంద్రశేఖర్ గారు, కొంచెం వాల్యూమ్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, వీడియో ఆఫ్ లో పెట్టుకొని మాట్లాడండి, లేకపోతే బ్యాండ్ విడ్త్ తగ్గిద్ది. ఎందుకంటే వీడియో ఆఫ్ చేయమంటారా? వీడియో ఆఫ్ లో పెట్టుకొని మాట్లాడండి, కొంచెం బ్రేక్ అవుతుంది ఇప్పుడు. రైటా? రైట్. ఓకే సార్, నా ఓకేనా సార్? ఓకే, ఇప్పుడు బాగానే ఉంది, మాట్లాడండి. రైట్ సార్. ఓకే, ఇప్పుడు నేను నాకు వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది, వాడు ఇలాగా మొబైల్ క్యాంటీన్ స్టార్ట్ చేశాడు, మన ఇలా ఎంత లాస్ వచ్చేసింది అని. అంటే నేను చెప్పాను,
అరే నాయన ఇప్పుడు నీకు రాసేది బాగాలేదురా నాయన, ఒక్క 3 ఏళ్ళు ఓపిక పట్టు, నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా లాసే, కొంచెం ఓపికగా ఉండు, ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకో, ఇంకేమనుకంటే పెట్టుబడి లేని ఏ ప్రయత్నమైనా చేసుకో, అంటే ఇన్సూరెన్స్ లో అటువంటి ఏమో ఉంటాయి కదా, రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టట్లేదు అలాంటి సైడ్ చేసుకోని ఇన్కమ్ కావాలంటే ఎక్స్ట్రా, ఆ సాఫ్ట్వేర్ జాబ్ కంటిన్యూ అవ్వు, ఒక్క 3 ఏళ్ళు ఓపిక పట్టు, ఆ తర్వాత నీకు అనుకూలంగా ఉంది, నువ్వు పీకలోదు ఇప్పుడే అప్పుల్లో ఉన్నావు, క్రెడిట్ కార్డులు స్వైప్ చేసావు, ఈఎంఐలు కట్టాలి, నీ పరిస్థితి ఏంటి, ఒక మాట నాకు చెప్పొచ్చు కదా, ఇలా వెళ్దాం అనుకుంటున్నాను, చిన్న ఫ్రెండ్ నాకు చిన్న సజెషన్ నువ్వు దర్బార్ గారిని ఒక చిన్న మాట అడగచ్చు కదా, వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసి నేను అప్పుడు క్లాస్ పీకితే ఆయన ఓకే అన్న అని చెప్పి సాఫ్ట్వేర్ ట్రయల్ మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ మొబైల్ గంట ఇంట్లో కూర్చున్నాడు, నెలకి దాదాపుగా 70,000 ఈఎంఐ పైన కట్టాలి. మరి ఎలా కడుతున్నాడు, ఏం తిప్పలు పడుతున్నాడో తెలియదు. సో మనకి దీని సిమ్టమ్స్ ఏంటి, మనం ఏం చేసినా కలిసి రావట్లా, ఎంత డబ్బు వచ్చినా వెళ్ళిపోతుంది, ప్రతి వాళ్ళతో ఎందుకు చిన్న చిన్న చికాకులు గొడవలు వస్తున్నాయి తెలుసుకొని చిన్న సెషన్స్ మీరు తీసుకొని రెమెడీస్ తీసుకుంటుంటే బాగుంటుంది. రైట్, ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే గ్రహస్థితి మనము ఏ విధంగా ఈ జ్యోతిష్యాన్ని వాడుకోవాలి అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ అండి. ఓకే, అదేవిధంగా కొన్ని డేట్స్ ధర్మాలు, నక్షత్ర ధర్మాలు చూద్దాం. అశ్వ నక్షత్ర ధర్మాలు ఏం చెప్పుకున్నామండి, అందంగా ఉంటారు, పరాక్రమవంతులు, ధనవంతులు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ఇలా ఉంటాయి. అలా ఒక్కొక్క నక్షత్ర ధర్మాలు చెప్పుకోవచ్చు. రాశి నక్షత్రం మేషరాశి. మేషరాశి అంటే వీళ్ళు కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది, దుందుడుకు స్వభావము, చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటారు, ఎంత వరకు తగ్గడం ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటారు, నిర్ణయాలు కూడా చాలా ఫ్రీక్వెంట్ గా మారుస్తుంటారు. అదేంటి నువ్వు ఇప్పుడే కదా సార్ మీరు ఎలా చెప్పారు, ఇంతలో మరి ఇలా చేయమంటున్నారేంటి అని వాళ్ళ స్టాఫ్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత ర్యాండమ్ గా వీళ్ళు ఆలోచన మార్చుకుంటా ఉంటారు, ఫాస్ట్ గా అప్పుడప్పుడు స్పాట్ డిసిషన్ తీసుకుంటారు. ఎలా ఉండాలి వీళ్ళ కింద వర్క్ చేసేవాళ్ళు, ఆయన చెప్తే బ్లైండ్ గా చేసుకుని వెళ్ళిపోవాలి అది. కానీ వాళ్ళు ఒక క్లారిటీ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, పర్వాలేదు కష్టపడిపోస్తారు, నమ్మచ్చు వాళ్ళని. ఆ విధంగా మేష రాశి లక్షణాలు ఉంటాయి. చాలా మీకు మేష రాశి అంటే గుర్తుంచుకోండి, కుజుడు మేష రాశికి అధిపతి కుజుడు, అయ్యని ముక్కు మీద కోపం వస్తుంటుంది వాళ్ళకి, అదనమాట. కొంచెం వాళ్ళు మనం కూల్గా ఉండి ఎంత దూరం అంత మంచిది మనం. అది అందరూ అలాగే ఉంటారా సార్ అంటే మేము మళ్ళీ చెప్పాను నేను, అక్కడ చూడాలి ఆ గురువు ఎలా ఉన్నారు, మిగిలిన గ్రహాల పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళు కూల్గా బలంగా ఉంటే పర్వాలేదు, వీళ్ళు కొంచెం ఉంటారు. ఇన్ జనరల్ కోప స్వభావం, బాగా ముక్కు మీద కోపం వీళ్ళకి వస్తూ ఉంటుంది మేషరాశి వాళ్ళకి. రైట్ సార్. నెక్స్ట్ మేషరాశి వాళ్ళకి కూడా గోచారం దృష్ట్యా చాలా బాగుందండి, చాలా బాగుంది. ఉద్యోగ ప్రయత్నం కానీ మ్యారేజ్ ప్రయత్నం కానీ చక్కగా చేసుకోవచ్చు, మంచిగా స్థిరపడతారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇది మేషరాశి లక్షణాలు. ఓకే, నక్షత్రాలు ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇలాగా మనం ప్రతిదీ కన్సిడర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ ప్రకారం లక్షణాలు చూద్దామండి. ఇయర్ ప్రకారం కూడా ఇయర్ సంవత్సరం ప్రకారం కూడా ప్రతి వ్యక్తికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ధర్మాలు ఉంటాయి. ఓకే, సపోజ్ మనము 1959 సంవత్సరంలో పుట్టిన వాళ్ళు, దానికి ఒక 12 కలపండి 1971, దానికి ఒక 12 కలపండి 1983, వీళ్ళందరూ ఒకే గ్రూప్లోకి వస్తారు. సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏ విధంగా అంటే రసాయన శాస్త్రంలో, కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్, ఆవర్తన పట్టిక అని ఉంది మనకి. అందులో చూడండి, మొదటి గ్రూప్ మూలకాలు, రెండో గ్రూప్ మూలకాలు ఎలా ఉంటాయి, వీటన్నిటికి ఒకే ధర్మాలు ఉంటాయి. అదే విధంగా ఈ సంవత్సరంలో కూడా ఒకే గ్రూప్ లోకి వస్తుంటారు. సపోజ్ 1969 ఉంది, దానికి 12 కలపండి, 1969కి 12 కలిపితే 1981 వస్తారు. దానికి ఇంకో 12 కలపండి. వీళ్ళందరికీ సిమిలారిటీస్ ఉంటాయి. సంవత్సరం ప్రకారం కొన్ని సిమిలారిటీస్, రాశి ప్రకారం కొన్ని సిమిలర్ ధర్మాలు ఉంటాయి ఫిక్స్డ్, అలాగే నక్షత్ర ప్రకారం కొన్ని సిమిలర్ ధర్మాలు ఉంటాయి. ఓకే, ఎలా ఉంటారు 1971 లేదా 1989, 1983 వీళ్ళు ధర్మాలు ఎలా ఉంటాయి? ఇన్ జనరల్ వీళ్ళు చాలా కష్టపడి పైకి వస్తారు. ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు, శ్రీరామచంద్రుడు, వీళ్ళందరూ కూడా ఈ 1971, అలాగే నాగార్జున 1959, వీళ్ళందరూ ఈ సంవత్సరంలోకి వస్తుంటారు. సార్ ఇక్కడ ఈ సంవత్సరం తాలూకు ధర్మాలు చెప్తున్నారు కదా, అందరికి ఇలాగ ఉంటాయా? ఖచ్చితంగా జాతక చక్రం చూడాలి, అక్కడ ట్రాన్స్పోజిషన్ కూడా చూడాలి. ఇన్ జనరల్ చెప్తున్నాను నేను మీకు. రైట్, ఎలా ఉంటారు వీళ్ళు 1971 లేదా 1959, 1983 వీళ్ళు కష్టపడి పైకి వస్తారు, మంచి నిజాయితీ పరులు. ఓకే, ముక్కుసూటి మనుషులు, ఎటువంటి కల్లా కప్పడం ఉండదు, అందరూ నావాళ్ళు అనుకుంటారు. ఓకే, మల్టీ టాలెంటెడ్ పర్సన్స్. నెక్స్ట్ చదువులు, ఉన్నత చదువులు చదువుతారు, మినిమం డిగ్రీ కంపల్సరీ, పీజీ కూడా కంపల్సరీ చేసిన వాడు చాలా మంది ఉన్నారు. పీజీ కూడా జనరల్గా చేస్తారు. అఫ్ కోర్స్ వీళ్ళు 10th లెవెల్లోనో, స్కూల్ లెవెల్లోనో, ఇంటర్మీడియట్ లెవెల్లోనో చాలా డల్గా ఉన్నాడండి పిల్లవాడు స్టడీస్ పరంగా అని మనం టెన్షన్ పడక్కర్లేదు. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క స్థాయిలో
డెవలప్ అవుతుంటారు, మెచ్యూరిటీ వస్తుంది, వాళ్ళకి బ్రెయిన్ షార్ప్ అవుతుంటారు. ఎందుకంటే నేను లెక్చర్గా చెప్తున్నానండి. స్కూల్ లెవెల్లో కొంతమంది అలా ఉన్నవాళ్ళు బీటెక్లో అన్ని మార్క్స్ నీకు ఎలా వచ్చాయంటే వాడికి అప్పుడు అవేర్నెస్ వచ్చింది. వాడికి చదువుకోవాలి, చేయాలి, మనం ఏదో సాధించాలని అవేర్నెస్ బీటెక్ స్థాయిలో వాడికి వచ్చింది. అంతవరకు పేరెంట్స్ ఓపికగా ఉండాల్సిందే. ఇప్పుడు డల్గా ఉన్నాడని, ఫెయిల్ అవుతున్నాడని కంగారు పడక్కలా. వాడు 10th లో షైన్ అవుతాడు, లేదా ఇంటర్మీడియట్లో షైన్ అవ్వచ్చు, ఏదైనా మోటివేషన్ కావచ్చు, గ్రాస్ స్థితి కావచ్చు, ఏదో సక్సెస్ అవుతారు, బీటెక్లో సక్సెస్ అవ్వచ్చు. అలాగా మనము పిల్లల విషయంలో టెన్షన్ పడక్కలేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో మెచ్యూరిటీ వచ్చి వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళకి వస్తుంటుంది. అది గ్రాస్తి ప్రభావం కావచ్చు, చుట్టాలు కానీ వాళ్ళు ఇన్స్పిరేషన్ కావచ్చు, చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ వాళ్ళ మీద ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది. ఓకే, ఈ 71 ఈ గ్రూప్ సంవత్సరం మనుషులు మినిమం పీజీ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డిగ్రీ కంపల్సరీ. ఆ కాలంలో ఉంటే డిగ్రీ గొప్ప, ఈ కాలంలో అంటే పీజీ అంటే బీటెక్, ఎంటెక్ కూడా పూర్తి చేయడం, లేకపోతే మినిమం ఎంఎస్సీ చేయడం, అలాగే పీజీ కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. స్టడీస్ బాగా చదువుతారు, మంచిగా ఉంటుంది. ఓకే, వీళ్ళు చాలా కష్టపడి పైకి వస్తారు. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి కొంచెం వివాహ సమస్యలు ఉంటాయి. ఓకే, అదేవిధంగా లవ్ మ్యారేజ్ కూడా వీళ్ళకి అవకాశం ఉంది. ధనుష్, రజనీకాంత్ అల్లుడు ధనుష్ 1971, అది లవ్ మ్యారేజ్. నాగార్జున లవ్ మ్యారేజ్. అలా కొన్ని సంవత్సరాలు లవ్ మ్యారేజ్ వైపు వెళ్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కొంతమందికి వివాహ సంబంధించిన చిక్కులు అంటే ఎడబాటు, భార్యాభర్తల మధ్య ఎడబాటు కానీ, జాబ్ పరంగా దూరం అవడం కానీ, లేకపోతే గొడవలు కానీ, అలా కొంచెం దూరం అవ్వచ్చు. ఆ దూరమైన ఒక మంచి పనుల కోసమే, ఒక సంకల్పం కోసమే భగవంతుడు కల్పిస్తాడు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు సీతాదేవి చాలా వియోగం వచ్చింది. ఏ విధంగా? రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్లిపోతాడు. సంకల్పం ఏమిటి అక్కడ? భగవత్ సంకల్పం రావణాసురుడిని సంహరించడం. ఓకే, లేదు రాముడును సీతాదేవి హ్యాపీగా ఫ్యామిలీ చేసుకుంటున్నారనుకో, మరి ఆయన వచ్చింది దేనికి? ఆ రావణాసురుడిని సంహరించడానికి. ఎక్కడ పెట్టాలి? ఫ్యామిలీ లైఫ్ లో ఇబ్బంది పెట్టారు. ఆల్రెడీ రావణాసురుడికి శాపం ఉంది, ఈ సీతాదేవి యొక్క శాపం పూర్వజంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏడిపిస్తే సీతాదేవిని, అప్పుడు ఆయన తొందరగా రావణాసురుడు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ విధంగా ఆ ఎడబాటు కూడా వీళ్ళకి వచ్చే భార్యాభర్తల ఎడబాటు కానీ, ఉద్యోగం దూరం అవడం కానీ, ఈ ఎడబాటు కూడా ఒక మంచి సంకల్పం కోసమే. దానివల్ల బాధపడక్కలేదు. అఫ్ కోర్స్ ఆ బాధ, పెయిన్ అనిపించే వాళ్ళు అనిపించవచ్చు, కానీ వాళ్ళు ఎన్నో మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్, తులసీదాస్ ఉన్నారు. ఆయనకి భార్య అంటే ఎంతో అభిమానం, ఎంతో ప్రేమ. ఒకసారి చీ కొడతారన్నమాట. ప్రాపంచిక విషయాల మీద ఇంత నీకు ఇంట్రెస్ట్ ఏంటి అని భార్య చీ కొడుతుంది. ఎంతగా ఇష్టం, ఎంతో ప్రేమ తులసీదాస్కి. అలా చీ కొట్టేసరికి ఆయన మనసు వెక్స్ అయిపోయి ఆధ్యాత్మికం అయిపోచ్చేస్తాడు. అదే రామచరిత మానస్ అనే కావ్యాన్ని ఆయన రాశాడు తులసీదాసు. సో మన జీవితంలో జరిగే సంఘటనలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, అవమానాలు కానీ అన్నీ మనం చెడ్డవాళ్ళు అయిపోయినట్టు కాదండి. అది కొన్ని సంకల్పం, కొన్ని మంచి పనులు చేయడం కోసమో దేనికో అని అన్నిటికీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అదేవిధంగా చిన్న రెమెడీస్ కూడా తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్ సార్? అది 1971 సంవత్సరపు ఎగ్జాంపుల్స్, దాని యొక్క ధర్మాలు అవన్నీ. ఓకే, అదేవిధంగా సార్ ఎన్నింటి వరకు టైం ఉంది సార్? నాకు టైం ఎన్నింటి వరకు ఉంది? పర్లేదు సార్, ఇంకో 10-15 మినిట్స్ ఇబ్బంది. రైట్. ఓకే, అదేవిధంగా రాశి చక్రంలో 12 రాశులు ఉంటాయి కదా సార్. అలాగే మన రాశి చక్రం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ధర్మం. ఆ ధర్మాలను మాట్లాడుకోవాలి. ఓకే, నెక్స్ట్ రాశి చక్రం నుంచి అంటే పుట్టినప్పుడు బిడ్డ ఏ టైంలో పుట్టాడు దాన్ని బట్టి మనం పంచాంగంలో చూసుకుంటే ఎస్ ఈయన మిథున లగ్నంలో పుట్టాడు. రైట్. ఓకే, అక్కడి నుంచి 10వ స్థానము, ఒక్కో స్థానానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది, ప్రాపర్టీస్ ఉంటాయి. మనం అనుకుంటాం సార్ ఇలాగ మావాడి జాబ్ ట్రైల్లో ఉన్నాడు, ఎంత చేస్తున్నా జాబ్ రావట్లేదు ఏంటి అని అంటే వృత్తి స్థానాన్ని చూడాలి. ఆ సిద్ధాంత దగ్గర ఆయన వృత్తి స్థానం చూస్తాడు. అంటే దశమ భావం 10వ స్థానాన్ని చూస్తాడు. రాశి చక్రంలో లగ్నం నుంచి 10వ స్థానాన్ని చూడాలి. దాన్ని దశమ భావం అంటారు. 10వ స్థానము వృత్తి స్థానము, అలాగే పేరు ప్రఖ్యాత స్థానం కూడా అంటారు. ఓకే, వృత్తి స్థానాన్ని ఇన్ జనరల్ డిసైడ్ చేసేది రవి శని. ఇన్ జనరల్ రవి శని డిసైడ్ చేస్తారు. ఆ వృత్తి స్థానము లక్కీలో సింహరాశి అయింది. సింహరాశికి అధిపతి రవి. సింహరాశికి అధిపతి రవి. ఆ రవి ఉచ్చలో ఉన్నారనుకోండి, స్వస్థానంలో ఉన్నాడు. రవికి ఉచ్చ స్థానం ఏమిటి? మేషం. మేషం అంటే
మేషంలోకి రవి వచ్చినప్పుడు ఆయన ఉచ్చస్థానం, చాలా మంచి పవర్ ఉంటుంది ఆయనకి. అదే మనకి ఎండాకాలం, మే నెల. మొన్న 14వ తారీఖు తర్వాత మేషరాశి నుంచి రవి బయటకు వచ్చాడు. ఓకే, ఆ మేషరాశిలో ఉన్నంత వరకు మనకు మంచి ఎండలు ఉంటాయి. అది ఉచ్చస్థానం రవికి. ఓకే, ఆ 14 తర్వాత బయటకు వచ్చాడు కాబట్టి మనకి ఎండలు కూడా నిదానంగా తగ్గుతాయి. ఓకే, ఆ విధంగా రవి ఉచ్చులో ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు. ఎస్, ఈయన గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్ కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్లు కానీ, ఓకే, ఒక రాజకీయ నాయకుడు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ రవి నీచబడిపోయాడా, లేదా శని బలంగా ఉన్నాడా, అది కూడా మనం చూడాలి. సో వృత్తిని డిసైడ్ చేసేది రవి అండ్ శని. రవి ఎలా ఉన్నాడు చూడాలి, శని పొజిషన్ కూడా ఎలా ఉందో చూడాలి. ఓకే, నెక్స్ట్ కొంతమందికి శని దశ చాలా బాగుంటుంది. శని దశ చాలా బాగుంది అనుకోండి, వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్తారు. వాళ్ళు ఇన్ జనరల్ శని దశ అంటే మనం భయపడతాం, ఏలినా శని ఇవన్నీ కూడా మనం భయపడుతుంటాం. కానీ తులాలగ్నం ఉంది, తులాలగ్నానికి శని యోగకారకుడు. ఆయన దశ వచ్చినప్పుడు ఆ పర్సన్ ఒక ఉన్నత స్థితికి వెళ్తారు. ఒక ఉన్నత స్థితి, ఎగ్జాంపుల్ ఒక చిరంజీవి, రజనీకాంత్, వీళ్ళందరికీ శని యోగకారకుడు. ఒక టాప్ పొజిషన్ వాళ్ళు శని చేయదు, అంత మంచి చేస్తాడు ఆయన. అది ఆ విధంగా వృత్తి స్థానం మనం డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడే మీకు ఏలినాడు శని కూడా గురించి మాట్లాడదాం. ఏలినాడు శని, ఏలినాడు శనిలో మనకి ఆయన చాలా కష్టాలు పెడుతుంటాడు. ఓకే, ఇన్ జనరల్ మనకి అనుకుంటాం మనం, కానీ ఆయన ఉద్దేశం ఏంటి అక్కడ, ఒరే నాయన నువ్వు ఇంత జన్మలో ఇన్ని తప్పులు చేసావు, ఇన్ని పాపాలు చేసావు, దానికి తగ్గట్టుగా నీకు ఈ కష్టాలు పెడుతున్నాను, ఓకే, నిన్ను ప్రక్షాళన చేస్తున్నాను అని ఆయన ఉద్దేశం. ఓకే, ఎప్పుడైతే ఏలినాడు శని పూర్తి అయిపోతుందో, వరే నిన్ను నీ ప్రక్షాళన చేశాను, నువ్వు చేసిన తప్పులకి నీకు కష్టాలు పెట్టాను, నిన్ను సరిదిద్దాను, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండు అని చెప్పి ఏలినాడు శని వెళ్ళిపోయే టైంలో మ్యారేజ్ కాని వాళ్ళ మ్యారేజ్, జాబ్ లేని జాబు మంచిగా సెటిల్ చేసి వెళ్ళిపోతాడు ఆయన. ఆయన కష్టపెట్టినా మనం బాధపడట్లేదు, మన ప్రక్షాళన చేస్తున్నట్టే, ఎక్కడైనా తెలుసుకొని మంచిగా ఉండను ఆయన అని ఆయన ఉద్దేశం ఏలినాడు శని. అదే ఈ తులా లగ్నం ఇటువంటి జాతకులకి ఏలినాడు శని చాలా యోగకారకుడు, ఒక టాప్ పొజిషన్కి తీసుకెళ్తాడు. ఇందువల్ల ఆ లగ్నానికి ఆయన యోగకారకుడు కాబట్టి మంచి పొజిషన్కి తీసుకెళ్తాడు. ఇంకో ఇప్పుడు మీకు చెప్పాలంటే ఆ సింహలగ్నం ఉంది, సింహలగ్నానికి ఈయన యాంటీ. ఎందువల్ల, రవి, కుజ, చంద్ర, గురు ఫ్రెండ్స్, శని, బుధుడు, శుక్రుడు ఇంకో టీము, వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. సో సింహలగ్నానికి అధిపతి రవి. మన శని గురించి మాట్లాడుతున్నాం. సో ఆయనకేంటి, రవికి విరోధి శని కాబట్టి ఆయన యోగకారకుడు కాదు. సింహలగ్నం వాళ్ళకి శని దశ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి, దానికి సంబంధించిన రెమెడీస్ మనం తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు, ఓకే, అది వృత్తి స్థానం. అంటే నా దగ్గర వచ్చిన వాళ్ళు చెప్తున్నానండి, ఇలా జాబ్ కావాలి, ఇలా ఇబ్బంది పడుతున్నాడండి అని, అలా మ్యారేజ్ కావట్లేదు సార్, ఎలాగా, ఎప్పుడు అనుకూలము ఏంటి అని అడుగుతుంటారు. అంటే అప్పుడు మన జాతకంలో రాశి చక్రంలో 7వ స్థానాన్ని చూడాలి. 7వ స్థానాన్ని చూస్తే అప్పుడు మనము వాళ్ళ యొక్క డిసైడ్ చేయొచ్చు. అంటే సప్తమ స్థానం అంటారు, లగ్నాత్ సప్తమ స్థానం అని చూడాలి. సపోజ్ లగ్నాత్ సప్తమ స్థానాధిపతి గురువు కావచ్చు. ఓకే, ఆ గురువు ఎలా ఉన్నాడు, బలంగా ఉన్నాడా, నీచిపడిపోయి ఉన్నాడా, శత్రు స్థానంలో ఉన్నాడా, శత్రువుతో కలిసి ఉన్నాడా, అదొకటి చూడాలి. ఓకే, నెక్స్ట్ జెంట్స్కి అయితే వివాహ కారకత్వము శుక్రుడు పొజిషన్ మనం ఎక్కడుందో చెక్ చేయాలి. శుక్రుడు పొజిషన్ ఎక్కడుందో చెక్ చేయాలి. అలాగే దశ అంతర్దశల్లో శుక్ర దశ ఎప్పుడైనా రాబోతుందా అంటే, సపోజ్ ఒక చంద్రదశ జరుగుతుంది, అందులో మధ్యలో శుక్రుడు అంటే అంతర్దశ అంటారు. ఎస్ బాబు, 3 ఏళ్ళ తర్వాత నీకు అవకాశం ఉంది. ఎందువల్ల, చంద్రదశ నుంచి మధ్యలో అంతర్దశ శుక్రుడు కూడా వచ్చాడు. శుక్రుడు వివాహ కారకుడు. లేదు, బుధ దశ జరుగుతుంది, అందులో శుక్రుడు వచ్చాడు. లేదా గురువు దశ జరుగుతుంది, అందులో శుక్రదశ అంతర్దశ ఉంది. ఆ పీరియడ్ చూసి మేము బాబు ఈ టైంలో నీకు అనుకూలం ఉంది అని ఆ దశ అంతర్దశల్ని ఆ డేట్స్ చూసి మేము సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ జనరల్ జెంట్స్కి వివాహ కారకత్వం అనేది శుక్రుడు పొజిషన్ ఎక్కడ ఉందో మనం గమనించుకోవాలి. మంచిగా ఉన్నాడా, నీచ శత్రుస్థానంలో ఉన్నాడా, శత్రుతో కలిసి ఉన్నాడా చూడాలి. అలాగే ఆ సప్తమ స్థానాన్ని ఏమైనా పాపగ్రహాలు చూస్తున్నాయా అంటే, శని వీక్షణం కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయా, శని వీక్షణం కానీ లేకపోతే రాహు వీక్షణం కానీ ఉన్నాయా, దాని తగ్గ రెమెడీస్ చేసుకొని మనం ఎప్పుడు అనుకూలమో కూడా వివాహ సంబంధాన్ని కూడా చూడొచ్చు, ఎప్పుడు వివాహం అవుతుంది ఏంటని కూడా చెప్పచ్చు. అదేవిధంగా ఆ చార్ట్ చూసి మేము చెప్పేస్తాం, ఏంటి మీకు మ్యాన్రికం వివాహం అయిందా, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయిందా, అది కూడా చెప్పచ్చు. అది ఎలా పాసిబుల్, కుజుడు శుక్రుడు కలిసి ఉన్నా, కుజుడికి శుక్రుడికి దృష్టి పడినా ఇటువంటి వాళ్ళకి మ్యాన్రిక వివాహం జరుగుతుంటుంది. ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు కానీ లవ్ మ్యారేజ్ కూడా జరుగుతుంటాయి.
అది కూడా చార్ట్ చూస్తే సుమారుగా మనకు ఐడియా వచ్చేస్తుంది. ఇది లవ్ మ్యారేజ్, ఇంటర్కాస్ట్ మ్యారేజ్, మ్యారేజ్ జరుగుతుందా అని శుక్రుడి పొజిషన్, కుజుడి పొజిషన్ కూడా మనం చెక్ చేసి మనం డెసిషన్కి వాళ్ళకి చెప్పడం కుదురుతుంది, వాళ్ళకి సజెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్ సార్. అది సప్తమ స్థానం, భార్య స్థానం. ఓకే, నెక్స్ట్ ఆయుష్ స్థానం. ఆయుష్ స్థానం అంటే 8వ స్థానం చూడాలి. 8వ స్థానం అంటే ఇన్ జనరల్ ఆయుష్ స్థానానికి అధిపతి శనిని చూడాలి. ఆయన ఎక్కడున్నాడు, బలంగా ఉన్నాడా, ఎక్కడున్నాడు, ఏంటి అన్న కూడా మన ఆయుష్ స్థానాన్ని చూడాలి. రాశి చక్రంలో శని పొజిషన్. ఎస్, ఆయన బలంగా ఉన్నాడు, మిత్ర స్థానంలో ఉన్నాడు, ఎస్ బాబు నువ్వు పూర్ణాయుష్ అని చెప్తాం. పూర్ణాయుష్ అని మనం ఆయనకి నేను సలహా ఇస్తాం. లేదు దాన్ని బట్టి కూడా బాబు ఈ రెమెడీస్ చేసుకోనైనా ఇక్కడ ఈ ఆటంకాలను, ఇబ్బందులను కూడా మన ఐడియా అవ్వడానికి కూడా ఉంటుంది. ఇంకోటి చిన్న పాయింట్ మిస్ అయ్యాను. ఆ వృత్తి స్థానంలో అంటే 10వ స్థానంలో రాహు ఉన్నాడు అనుకోండి, ఎస్ డాక్టర్ అవుతాడు. రాహు ప్లస్ కుజుడు కలిసి ఉన్నాడు అనుకోండి, డాక్టర్ అవుతాడు అని మన సజెషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ 10వ స్థానం వృత్తి స్థానంలో కుజుడు ఉన్నాడు అంటే ఒక పోలీస్ కావచ్చు, ఒక మిలిటరీ ఆఫీసర్ కావచ్చు, ఇలా కొన్ని సజెషన్స్ మనం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అలా మీరు పిల్లవాడి ఇంట్రెస్ట్ తెలుసుకోవచ్చు. జాతక పరిశీలన ప్రకారం ఏ ఫీల్డ్కి ఈ అబ్బాయి వెళ్ళే అవకాశం ఉంది అన్నది కూడా మనము కన్సిడర్ చేసుకోవచ్చు. వాడి ఇంట్రెస్ట్, వాడి ఇష్టాన్ని తెలుసుకోవాలి. జాతకం ప్రకారం కూడా ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి. సపోజ్ సార్ నేను డాక్టర్ అవుతాను అంటున్నాడు వాడు, చూడండి ఎస్ అక్కడ ఉంది 10వ స్థానంలో రాహు ఉన్నాడు, లేకపోతే ఇలా ఉంది, ఎస్ అందుకని వీడికి డాక్టర్ అవ్వాలని బుద్ధి పుట్టింది. మీరు సపోజ్ చేసైనా వాడిని డాక్టర్ చేయించవచ్చు, వాడు సక్సెస్ అవుతాడు. ఎందుకు చెప్తున్నానంటే మరి డాక్టర్ అవ్వడం చాలా ఖర్చు అవుతుంది, మరి అంత ఇన్వెస్ట్ చేయడం మనకు అవసరమా, మన అంత స్తోమత లేదు అనుకుంటే అలా చిన్న సజెషన్ తీసుకోండి. 200-300 ఇచ్చి 18 సిద్ధాంత్ గారికి సార్ మా వాడు డాక్టర్ అంటున్నాడు వెళ్ళమంటారా, అనుకూలమా అని చిన్న సజెషన్ తీసుకోండి. ఎస్ బాగుందమ్మా అవుతాడు వెళ్ళొచ్చు అని అంటే ఇన్వెస్ట్ చేయండి. డాక్టర్ అవడానికి మీరు కాస్త స్తోమత లేకపోయినా సపోజ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. లేదు సినిమా ఫీల్డ్ వెళ్తానంటున్నాడు, ఎస్ చూడండి 10వ స్థానం శుక్రుడు ఉన్నాడా, శుక్రుడు కళలకు, సినిమాలకు, వీటికి ఎస్ మీరు ఎంకరేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ దశ అంతర్దశ చూడండి, అది శుక్రుడు అనుకూలంగా ఉన్నాడా, అలా ఎస్ అలా మీరు ప్రిడిక్షన్ చూడండి, మీరు ఎంకరేజ్ చేయొచ్చు. ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసిన చాలా మంది ఆ బీటెక్ అయిపోగానే జాబ్స్ ట్రై చేయకుండా నేను సినిమాకి వెళ్తాను, నేను డైరెక్టర్ అవుతాను అని ఫైటింగ్లు. ఆ పేషెంట్స్ వచ్చి సార్ ఇప్పుడు ఏంది వీడు బీటెక్ చేశాడు, మంచి పర్సంటేజ్ ఉంది, ఆ సాఫ్ట్వేర్కి వెళ్ళరా అంటే వాడు మామయ్య గారు రమ్మంటున్నారు, నేను జాబ్ ఇప్పిస్తాను సాఫ్ట్వేర్లో అంటే వెళ్ళడు, సినిమా ఫీల్డ్ అంటాడు, డైరెక్ట్ అంటాడు, ఏంటి సార్ అని. అలా అంటే ఎస్ చిన్న సజెషన్ తీసుకోండి అక్కడ. ఎస్ ఉందండి వీడికి ఉంది, యోగం ఉంది అని వాళ్ళని సజెషన్ ఇస్తే అటువైపు వెళ్ళండి. ఇంకో విషయము ఇక్కడ ఏంటంటే సార్ ఇలా మేము పంతులు గారిని కలిసాము, సిద్ధాంత్ గారిని కలిసాము, ఇలా చెప్పాడు జరగలేదు ఏంటి సార్ అంటే ఇది సబ్జెక్ట్ పర్ఫెక్ట్, కానీ ఆ చెప్పే ఆయనకి ఎంత పర్ఫెక్షన్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత అనుభవం ఉంది, ఎంత యాక్యురసీ ఉంది, దాన్ని బట్టి ఇవి జరుగుతాయి. ఓకేనండి. ఆయన నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ ఉందనుకోండి మనకు జరగవు, ఆయన చెప్పాడు జరగలేదు, ఈ గ్రహాలు లేవు ఏమీ లేవు మనం అనుకోవచ్చు. సబ్జెక్ట్ ఈజ్ పర్ఫెక్ట్, కరెక్ట్ ఉంది, ఆయన నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి. ఓకే, ఆ విధంగా మనం ఆ ప్రొఫెషన్ విషయంలో మనకి ఏ టెన్షన్స్ ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న సజెషన్స్ మీరు తీసుకోవచ్చు. శాస్త్రాన్ని మనకున్న డౌట్స్ నుంచి యూజ్ చేసుకుంటూ వెళ్ళడం కోసం వాడుకోవాలి. ఈవెన్ ఇప్పుడు కూడా ఇస్రో సంబంధించిన సైంటిస్టులు 1-2 ఏదో ఫెయిల్యూర్స్ అయిన తర్వాత ఆ రాకెట్ రిలీజ్ చేయడానికి కూడా ముహూర్తం పెట్టుకొని వెళ్తున్నారని కూడా నేను విన్నాను. అంటే అంత సైన్స్ ఉన్న, అంత రాకెట్ ఆకాశంలోకి రాకెట్ పంపిస్తున్న సైంటిస్టులు కూడా ఈ శాస్త్రం మీద నమ్మకంతో దాన్ని కూడా ముహూర్తం తీసుకొని కూడా రాకెట్ ని అది కూడా కన్సిడర్ చేస్తుండే ఆ రోజు పంపిద్దాం అని కూడా ఈ శాస్త్రాన్ని కన్సిడర్ చేసుకొని రాకెట్స్ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే అండి. ఇంకోటి దాదాపు టైం వచ్చింది. మెయిన్ ఇప్పుడు రెమెడీస్కి వెళ్తున్నానండి. మెయిన్ రెమెడీస్ ఇన్ జనరల్ ఎవరికైనా ఇబ్బందులు కలిగేది శని భగవాన్ తోటి, రాహుకేతులతోటి, కుజుడితోటి. ఓకే, ఇన్ జనరల్ మనకి ఎలాగ సార్ వీటి నుంచి అనుకుంటే చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో అలవాటు చేసుకోండి. డైలీ విష్ణు సహస్రనామం వినడం పెట్టండి, మొబైల్లోనే ఇది పెట్టేసి ఒక్కసారి వినడానికి ప్రయత్నించండి. గాయత్రి మంత్రాన్ని ఒక 11 times రిపీట్ పెట్టండి, 11 times వినండి. నెక్స్ట్ కాకులకి ఆహారం, మనం వంట అన్ని రెడీ చేసుకుంటాము, కొంచెం ఒక ప్లేట్లోనూ, పేపర్లోనూ, ఆకులోనూ ఆ రైస్ గీస్ అన్ని తీసేసుకొని ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇక్కడ మనం ఆ ఆకులో తీసుకుని పైన తీసుకెళ్లి కిటికీలోనేదో కాకులు పెట్టండి. పితృదేవతల యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి.
అదేవిధంగా కాకి అన్నది శనీశ్వరుని యొక్క వాహనము, ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఆయన పెట్టే ఇబ్బందులను కూడా మనకి కూల్ చేస్తాడు. అందువల్ల ప్రతిదానికి రెమెడీస్ ఉన్నాయి. ఓకే సార్. నెక్స్ట్ పావురాలకి గింజధాన్యం వేయండి, రావుకేతులు బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆవుకి ఒక 10 రూపాయలు తీసుకోండి, 5 తోటకు 4 తోటకూర కట్టలు ఇస్తాడు, పెట్టండి. గోసేవ ఎన్ని గ్రహస్థితుల దోషాలను కూడా కాపాడుతుంది. ఇది మినిమం చిన్న చిన్న ఫండమెంటల్ అలవాటు చేసుకుంటున్నా మనకు వచ్చే ఆటంకాల నుంచి, మినిమం గ్రహ దోషాల నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. సార్ ఇంకోటి సూర్య నమస్కారాలు చాలా ఇంపార్టెంట్. ఓకే, సూర్యుడు ఆత్మకారకుడు, మనకి ఆరోగ్య కారకుడు. ఓకే, కొంతమందికి నేను చూశాను ఆ సూర్యుడు నీచపడిపోయి ఉన్నాడు అంటే వాళ్ళ ఆరోగ్యం బాగోదు. అదేవిధంగా రవి అన్న వ్యక్తి తండ్రి కారకుడు. పితృస్థానం చూడాలంటే రవి ఎక్కడున్నాడు, బలంగా ఉన్నాడో లేదో చూడాలి. నేను తండ్రి వల్ల నీకేం ఉపయోగం లేదు నాయన, నువ్వు నీ స్వతహాగా నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు ముందుకెళ్ళు. సరే, తల్లి గురించి చూడాలంటే చంద్రుడి యొక్క పొజిషన్ చూడాలి. ఆ చంద్రుడు లాభస్థానంలో ఉంటే ఎస్ మీ మదర్ వల్ల నీకు చాలా ఉపయోగం ఉంది, చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఆవిడ నుంచి నీకు ప్రాపర్టీ కూడా వస్తుంది అని కూడా చెప్పచ్చు. అలాగా పితృస్థానాన్ని మాతృస్థానాన్ని కూడా మనం డిసైడ్ చేయొచ్చు, వాళ్ళ వల్ల యూజ్ ఉందా లేదా, వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా కేర్ తీసుకోవాలి, అది కూడా మన సెషన్స్ తీసుకోవచ్చు. రైట్, ఇక్కడ మనం సూర్య నమస్కారం చెప్తున్నామండి. అలాగా ఆ అలవాటు కూడా అలవాటు చేసుకోండి. రెమెడీస్ లో భాగంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేసుకోవడం. ఒక రాగి గ్లాస్ తో నీళ్ళు తీసుకోండి, అందులో కొంచెం పసుపు వేయండి, గాయత్రి మంత్రాన్ని ఒక 5 సార్లు చదవండి. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. చిన్న శ్లోకం ఇలా బట్టన వేలుతో ఇలా 5 సార్లు అనుకొని సూర్యుడికి ఆరోగ్యం వదలండి. ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, మంచి వర్చస్ తోటి చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సార్ ఇప్పుడు మనము జపాలు తపాలు చేస్తుంటాం కదా, అది నిజమేనా? ఇక్కడ నేను జపం చేస్తుంటే అక్కడ గురువునికి శనికి వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయా అని మన థాట్ రావచ్చు. ఓకే, ఇప్పుడు టీవీ చూస్తుంటాం మనం, ఛానల్ నెంబర్ 13 నొక్కాం, 13 ఈటీవీ రావట్లా, ఛానల్ నెంబర్ 22 కొట్టాం, జెమినీ టీవీ వస్తుందిగా, ఛానల్ నెంబర్ 32 కొట్టాం, యుఎస్ లో ఉన్న ప్రోగ్రామ్ అని చూపిస్తున్న TV5 వాడు. అంటే ఈ అక్కడ ఛానల్ కి ఇక్కడ మన ఫ్రీక్వెన్సీని కనెక్ట్ చేస్తుంటే ఎక్కడో ఉన్నాయి మనం చూడగలుగుతున్నాం. మనం అమెరికా వెళ్ళిపోలా, మన TV5 స్టేషన్ లో ఆ ఇంటర్వ్యూ లైవ్ చూడట్లా, ఇక్కడ ఉండి మనం చూస్తున్నాం, మనం కనెక్ట్ అవుతున్నాం, చూస్తున్నాం, జరుగుతున్నాయి. మరి ఇంత టెక్నాలజీ ఎంత ఉంటే మన కాలం ఉండదా? ఓకే, ఉంటుంది కదా. శనికి బాగా సంభూతం తం శనీశ్వరం నమామి 19 సార్లు చదవండి. ఆ ఫ్రీక్వెన్సీ, ఆ మంత్రము ఆయన కనెక్ట్ అవుతుందేమో అనుకుందాం, కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇంత మన టెక్నాలజీ మనం ఎక్కడో ఉన్నది చూడగలుగుతున్నప్పుడు చిన్న రిమోట్ తోటే ఆ మంత్ర విలువ కూడా అదే ఉంది. పాతకాలంలో మునీశ్వర్లు కూడా చిన్న మంత్రంతో మన భస్మం చేశారు, ఎక్కడో జరిగింది కూడా చూసి మనకి బాబు ఇక్కడ ఉన్నాడు అని చెప్పగలుగుతున్నారు. ఎన్నో మనకి ఆయన పంతులు ఎవరు మునీశ్వరులు ఈ మంత్రాలతోటే మనం ఎన్నో వాళ్ళు చేశారు. అదేవిధంగా మంత్ర ప్రభావము ఉందా అంటే నాకున్న అనుభవం అది చెప్తున్నా, రిమోట్ టు ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. ఎస్, అవి ఎక్కడికి పోవు. సరే, ఒకటి అనుకుందాం సార్, నేను ప్రతిరోజు మంచిగా బలమైన ఫుడ్ తింటా, అంటే ఇడ్లీ వేసుకుని పైన నూనె వేసుకొని పల్లి పొడితో తింటున్నా, అది బలమైన ఆహారం, బలంగా ఆరోగ్యం ఉంటానుగా. పిజ్జాలు బర్గర్లు తిన్నా, నా ఆరోగ్యం పాడవుద్దిగా. క్లాస్లో టీచర్ చెప్తుంటారు, ప్రతిదీ కరెక్ట్గా విని నేను ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా పాస్ అవుతున్నా, ఫెయిల్ అవునుగా. అంటే నీ మంచి చేస్తుంటే మంచి జరుగుతుంది, నువ్వు మంచి చేసావు, హెల్ప్ చేస్తున్నావు, నీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ మంత్రం ఉందా అంటే ఆల్రెడీ డిజైన్డ్ ఈ చైన్ అయినా నీకు రెమెడీ ఉంది. శనీశ్వరుని స్తోత్రం చదువు, 19 సార్లు చదువు ఉంది. ఓకే, ఇంకా నీకు శని యొక్క తీవ్రత ఎక్కువగా ఉందా? ఎస్, ఏం చేస్తావు, కొంచెం మళ్ళీ బ్రేక్ అవుతుంది సార్. నల్ల నువ్వులు తీసుకొని ఆ 2, అప్పుడు కానీ శని యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. ఓకే, ఏమని చెప్పానండి? నల్ల నువ్వులు, బెల్లం పొడి 2 కలిపి ఆవుకు పెట్టండి, అదే నీలాంజన సమావాసం చదవండి, ఉంటాయి బ్లెస్సింగ్స్. ఓకే, కుదిరితే భగవద్గీత శ్లోకాలు
ఒక 3 అయినా రోజు పాటించండి. ఇవన్నీ మునీశ్వరులు ఎన్ని శాపాలు చూడండి, సినిమాలో చూసాం. మునీశ్వరులు ఎన్ని శాపాలు పెట్టినా రెమెడీస్ కూడా ఇచ్చారు. అరే నాయన, నీకు నా శాపం ఎక్కడికి పోదు, నువ్వు ఈ చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, నీకు శాప విముక్తి కలుగుతుంది, ఇన్నాళ్ళు కలుగుతుంది అని కూడా ప్రతి కష్టానికి ఒక రెమెడీ చెప్పారు. అలాగే ఈ గ్రహాలు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. శని ఉన్నాడు, ఏం చేయాలి, పర్పస్ ఏంటి? నీ కర్మ ప్రక్షాళన చేస్తున్నాడు ఆయన, అందులో మనం బాధపడక్కల్లా, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఆయన మంచి చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు మంచిగా ఉండడానికి ప్రయత్నించు, మరి మంచి పని చేయి, నెక్స్ట్ జన్మకి ఇంకెంతో హ్యాపీ లైఫ్ ఉంటుంది నీకు. ఆ విధంగా ప్రతిదీ మనం పాజిటివ్ గా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీకు రెమెడీస్ చెప్పానండి. ఏమేమి రెమెడీస్ చెప్పాను? సూర్య నమస్కారం చెప్పాను, ఆవుకి ఆహారం పెట్టడం, కాకులకి ఆహారం పెట్టడం, నెక్స్ట్ పావురాలకి ఆహారం పెట్టడం, ప్రతిరోజు విష్ణు సహస్రనామం, గాయత్రి, చిన్న చిన్నవి చేసుకుంటుంటే అన్ని గ్రహ దోషాల నుంచి కూడా మనం సేఫ్ జోన్ లో ముందుకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఈ పరిష్కారాలు దేనికండి? జోరు వానలో తడిసి వెళ్లే బదులు చిన్న గొడుగు సహాయంతో మనము తడవకుండా సింపుల్ గా మన సమస్యను పరిష్కోవడం కోసం ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని మనం ఉపయోగించుకోవాలి. అదంగే ఓకే సార్, ఓకేనా? రైట్ సార్. ఇంకొకటి చిన్నది, ఇప్పుడు కరోనా సమయం కాబట్టి చిన్న రెమెడీస్ సార్. కుదిరినంత వరకు రసం ఒకటి వాడండి సార్. ఏ కూరలను వాడుకోండి. రసంలో వెల్లుల్లి, అల్లము, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఈ రసం ఖచ్చితంగా అండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండదు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ కర్పూర బిళ్ళ 2 చిరిమేసి నైట్ పడుకునేటప్పుడు ప్రతి గదిలో చల్లండి. ఇన్ఫెక్షన్ పోతుంది. ఆ స్మెల్ మనం పీల్చడం వల్ల లంగ్స్ లో ఇన్ఫెక్షన్ కూడా పోతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో గ్రహస్థితి సంబంధించిన రెమెడీస్ చెప్పాను, అదేవిధంగా కరోనా రెమెడీస్ కూడా చెప్పాను. దయచేసి కరోనా రసం పేరు పెట్టాను. ఆ రసాన్ని ఏ కూరలేంతనేది రోజు ఆ రసం 3 స్పూన్లను వాడండి. అలాగే కర్పూరాన్ని కూడా గన్ని గదిలో చిచ్చమండి. మీకు కరోనాకి భయపడిన అవసరం లేదు. మాస్క్ మామూలుగా మెయింటైన్ చేసుకోండి. అయినా చెప్తానే ఉన్నారు, బయట శానిటైజర్ అయినా చెప్తానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నా పేరు దర్బార్ చంద్రశేఖర్. నేను టీచింగ్ ఫీల్డ్ ఫస్ట్ నన్ను టీచింగ్ ఫీల్డ్ తీసుకొచ్చింది రోసయ్య గారి మనవరాలు, నా ఫస్ట్ స్టూడెంట్. కాకినాడలో పైడా వాళ్ళు నన్ను టీచింగ్ ఫీల్డ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు తీసుకొచ్చారు. ప్రజెంట్ కేసీఆర్ గారి మనవరాలు. 30 years నా టీచింగ్ సర్వీస్ పూర్తయింది. ఫస్ట్ నేను సైన్స్ టీచర్ గా స్టార్ట్ చేసి, తర్వాత మ్యాథ్స్ టీచర్ గా, మ్యాథ్స్ లెక్చరర్ గా, ఆ తర్వాత 35 years అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా IBM ఢిల్లీలో వర్క్ చేశాను. అలాగే హైదరాబాద్ ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశాను నేను, గుంటూరులో ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేశాను నేను. అలా టీవీ మూవీ ఆర్టిస్ట్ నేను. జీ తెలుగులో సూర్యవంశం, రామచక్రం సీత సీరియల్స్, అలాగే మహేష్ బాబు సినిమా, బాలకృష్ణ సినిమా, ఇలా మూవీస్ చేశాను నేను. అదేవిధంగా ఇప్పుడు ఆస్ట్రాలజీలో PhD చేస్తున్నాను. అలాగే మెడిటేషన్ ప్రచారం చేస్తుంటాను. ఇలా మీకు మోటివేషన్ క్లాసెస్ చెప్తుంటాను. అంటే నాకు, ఎందుకంటే నేను 1971 అండి, మల్టీ టాలెంట్ పర్సన్. ఎగ్జాంపుల్ కోసం ఎన్టీ రామారావు గారిని నన్ను చూపిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ INP గారికి, వేణు గారికి, ఈ రోజు గెస్ట్ గా వచ్చినటువంటి తాడిపత్రి వెంకటరావు గారు, మా గురువు గారికి, చైర్మన్ అయిత రాములు గారికి, మన గవర్నర్ గారు పేరేంటి సార్, గవర్నర్ గారు ముక్తేశ్వరరావు, గవర్నర్ గారికి, అలాగే మన 203 వాసు సభ్యులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. వీడియో ఆన్ చేసుకోండి సార్. ఇప్పుడు సార్, ఇప్పటి వరకు మీరు చెప్పిన ప్రొఫైల్లో మాకు ఈ రోజు బయటపడిన కొత్త ప్రొఫైల్ ఇంకోటి ఉంది. యాజ్ ఎ డాక్టర్ కూడా, ఒక ఆయుర్వేద డాక్టర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా రసాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా. సో ప్రొఫైల్ లో ఇంకొక ట్యాగ్ లైన్ కూడా యాడ్ అవుతుంది. ఇదే చాలా చక్కగా. ఇంటే ఈ మీటింగ్ ఇంత డిసిప్లైన్ గా జరగడానికి ముఖ్యంగా మీరు చెప్పేటటువంటి సబ్జెక్ట్ లో మన వాళ్ళందరూ మనసులు ఆకట్టుకున్నాయి. అందుకనే దాదాపు గర్వంగా చెప్తున్నాను, ఈ రోజు హైయెస్ట్ పార్టిసిపెంట్స్ మన జిల్లాలో జరిగిన అన్ని మీటింగ్స్ లో కూడా ఈ రోజు ఎక్కువ మంది అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే మీరు చాలా ఇంట్రెస్ట్, అంటే అందరికీ కూడా అవసరమైన సబ్జెక్ట్స్ అనమాట. పిల్లల యొక్క కెరీర్ ఎలా మనం నిర్ణయించుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి రకరకాల ఆలోచన ఉంటాయి, ఏదో చేద్దాం. ఆ రంగంలో మనం వాళ్ళని ముందుకు పంపించాలంటే మనం ఏది తీసుకున్నా బోల్డ్ ఖర్చు అవుతుంది, ఖర్చుతో కూడిన వ్యాపారం. ప్లస్ గడిచిన టైం ఏది కూడా తిరిగి రాదు. సో ఆ రంగంలో వాళ్ళకి ప్రావీణ్యత చేకూర్చగలుగుతారా లేదా అనేది ముందుగానే మనం తెలుసుకోవడం అనేది ఒక మంచి సజెషన్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేనైతే మా పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయింది కాబట్టి నేనేం చేయలేను, కానీ మిగతా వాళ్ళకి చాలా యూజ్ఫుల్ పాయింట్ అది. నిజంగా చాలా చాలా మంచి అది. అలాగే ఈ గ్రహాల యొక్క ప్రభావానికి కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది. అది కూడా చాలా మంచి సబ్జెక్ట్ అండి.
ముఖ్యంగా ఏంటంటే ప్రతి వాళ్ళు భయపడతా ఉంటారు శని పీరియడ్ లో ఏదో మనకేదో అయిపోతుంది అది ఇది అనే ఉద్దేశంతో దానికి మీరు చక్కని రెమెడీస్ చెప్పి ఇలా చేయడం జరిగింది. అలాగే మా సభ్యులందరూ కూడా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ వీలైతే. వాళ్ళు పర్సనల్ గా ఓకే సార్. మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటది. ఏదన్నా అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా అలాంటి ఏమన్నా ఉంటే వాసవి క్లబ్ 203 డిస్ట్రిక్ట్ నుంచి అండి అని ఎవరన్నా చెప్తే మాత్రం మీరు కొంచెం వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి కొంచెం సలహాలు ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మన సభ్యుల్లో కూడా ఎవరన్నా మీరు ఇప్పుడు ఈ ఈ యొక్క మీటింగ్ గురించి ఏమన్నా మీరు మాట్లాడాలనుకుంటే జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఇవాళ చాలా సక్సెస్ఫుల్ గా మీటింగ్ రన్ చేయగలిగాను. ఎందుకంటే దీంట్లో కొత్త ఆప్షన్ ఒకటి వచ్చింది, ఎవరికి వాళ్ళు మ్యూట్ చేసుకోలేరు. అంటే నిన్నటిదాకా ఏంటంటే ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఒక సెట్టింగ్ లో కొత్త ఆప్షన్ దొరికింది, మీతో మాట్లాడుతూనే నేను అన్ని వెతుకుతా ఉన్నాను. అది ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ చేసుకోకుండా అన్ని కంట్రోల్స్ నా చేతిలో ఉండేటట్టుగా కొత్త ఆప్షన్ ఒకటి దొరికింది. కాబట్టి చాలా పీస్ఫుల్ గా ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోలేదు. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, నాకు స్క్రీన్ లో కనపడుతున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తాను. సార్ నేను మ్యాథ్స్ లెక్చరర్ సార్. నేను క్లాస్ లో 140 మంది స్టూడెంట్స్ ఉన్న పిన్ డ్రాప్ వినాల్సిందే, వర్క్ చేయాల్సిందే, లేకపోతే రాష్ట్ర స్టూడెంట్ కూడా పిల్లలు ఆటోమేటిక్ తెలుసు వాళ్ళకి. అది నేను మోటివేషన్ తీసుకెళ్ళిపోతాను సార్. మీ అందరి బ్లెస్సింగ్స్ బాగున్నాయి, ఇది బాగా ఇన్వాల్వ్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి నేను లెక్చరర్ కాబట్టి ఆ ఫ్లోర్ లో మిమ్మల్ని ఏ టాపిక్ ఎటు వెళ్ళాలో మిమ్మల్ని కొంచెం మాయ చేశాను. రైట్ అండి. అలాగే మనం సభ్యులిద్దరం గురించి మాట్లాడిన తర్వాత మనం వెంకటరావు గారితో మాట్లాడిస్తాను. ముందుగా మన కొరకళ్ళ సత్యకృష్ణ ప్రసాద్ గారు, వైస్ గవర్నర్ గారు అన్మ్యూట్ చేశాను సార్, మాట్లాడండి. జై వాసవి, అందరికీ నమస్కారం అండి. చంద్రశేఖర్ గారు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మాకు జనరల్ సబ్జెక్ట్ కాకుండా జ్యోతిష్యం మీద మీరు విపరీతమైనటువంటి ఏ విధంగా ఈ రెమెడీస్ తీసుకోవాలి, ఏ గ్రహానికి ఏం చేయాలి, ఏ గ్రహానికి ఏం చెందాలనేటువంటి మీరు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మీరు చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవి మాకు చాలా మందికి ఉపయోగపడతాయి. ఈ విషయాలన్నీ కూడా జనరల్ గా వచ్చేవి కాదు, ఇది ప్రత్యేకమైన సబ్జెక్ట్ కాబట్టి మీరు ప్రత్యేకంగా తీసుకుని చెప్పారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళందరికీ కూడా ఎవరెవరు ఏం చేయాలి, ఏ గ్రహం వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలనేటువంటిది కూడా అందరికీ తెలుస్తుంది. మరి చాలా చక్కగా చెప్పారు. ఇంత పిన్ డ్రాప్ సైలెన్స్ గత 5-6 రోజుల నుంచి కూడా లేదు. అంత బాగా చెప్పారు, అంత బాగా విన్నాం. థ్యాంక్ యూ సార్. మీకు మా జిల్లాకి ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ముక్తేశ్వరరావు గారికి, మరి మీకు ఈ అపాయింట్మెంట్ ఇచ్చి మరి పలానా జిల్లాకి వెళ్ళమని చెప్పిన చైర్మన్ గారికి, ఐఎన్పి గారికి, సార్ ఐఎన్పి వేణు గారు, ఐతారాములు గారు చెప్పారు సార్. వాళ్ళిద్దరికి మనం మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి ఒకసారి. చెప్పామండి. ఐతారాములు గారికి, వేణు గారికి, మా ముక్తేశ్వరరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అది ముఖ్యంగా ఈ రోజు నాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి మా గురువు గారు తాడిపత్రి వెంకటరావు గారు కూడా వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ట్రైనింగ్ నేను ఆయన దగ్గరే తీసుకున్నాను వాల్ట్లో. ఆయన కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చెప్పండి సార్. మీరు చెప్పే విధానం బాగుందండి. స్వతహాగా మీరు లెక్చరర్ అవ్వబట్టి, మీరు టీచర్ అవ్వబట్టి మీరు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. అది కూడా అందరికీ అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ అండి అలాగే పుష్పలత గారు. నమస్తే అండి, జయవాసవి. హలో, నమస్తే అండి, జయవాసవి సార్. నేను కూడా మ్యాథ్స్ లెక్చరర్ యూనివర్సిటీలో. చాలా బాగా చెప్పారు సార్. యాక్చువల్ గా ఈ రోజు మార్నింగ్ నుంచి 5 o'clock నుంచి ఇన్విజిలేషన్ లో ఉన్నాను. 11 వరకు అది సరిపోయింది, కానీ 12 కి కంపల్సరీ వినాలని అలా వచ్చినందుకు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ ఫోన్ నెంబర్ కొంచెం ఏమైనా షేర్ చేయండి సార్. ఏమైనా ఉంటే మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారు? ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా బాగా చెప్పారు. అండ్ ఇలాంటి గారికి అందరికీ థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. తాడిపత్రి వెంకటరావు గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఆయన కూడా అసలు ఫస్ట్ నుంచి చక్కగా విన్నారు. పుష్పలత గారు ఆయన ఫోన్ నెంబర్ చెప్తారంట, రాసుకోండి ఒకసారి. ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. 9998. ఒక్కసారి సార్ 1 minute, ఒక్క నిమిషంలో. 998. చెప్పండి సార్. ఎవరు రిప్లై ఇవ్వరు ఎందుకంటే మ్యూట్ లో ఉన్నారు, మీరు చెప్పండి. 998 50 600 98. 998 50
60098. నేను అది అవసరమైతే గ్రూప్ లో మెసేజ్ కూడా పెడతాను. అలాగే వెంకట్రావు గారు, నాకు మిమ్మల్ని జూమ్ లో కలుసుకున్నానండి. మీరు చూపిస్తున్న ఎఫెక్షన్ చూస్తే డైరెక్ట్ గా వస్తాను మీ క్లబ్. తప్పకుండా అండి, మనకి అన్ని మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా మనం డైరెక్ట్ కలిసే రోజు వస్తుంది. ఆ రోజు మిమ్మల్ని గ్యారంటీగా మిమ్మల్ని గెస్ట్ గా నేను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలాగే నేను ఇప్పటికే చాలా మీటింగ్స్ లో చెప్పాను. ఇప్పుడు మీరు ఎలాగైతే వెంకట్రావు గారు మా గురువు అని చెప్పారో, ఇదే వెంకట్రావు గారు ఒక టైంలో నేను డిప్యూటీ గవర్నర్ గా ఆ రోజు జోన్ చైర్పర్సన్ తోటి ఇంకా నేను ఇప్పటికే బిజీ అయిపోయాను, నేను చేయనని చెప్పేసి ఒక స్టెప్ వెనకేసినప్పుడు, లేదు ముక్తేశ్వరరావు మీలాంటి లీడర్స్ ఉండాలని చెప్పేసి ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నన్ను డిప్యూటీ గవర్నర్ గా చేయమని చెప్పేసి ఆయన భుజాన్ని చేసి ఆ రోజు ముందుకు తీసుకురావటమే ఈ రోజు నేను జిల్లా గవర్నర్ దగ్గర రాగలిగాను. ఇది ఇప్పటికే నేను చాలా మీటింగ్స్ చెప్తాను, ఎప్పటికీ చెప్తాను. ఎందుకంటే మనల్ని ఆ రోజు నేను ప్రెసిడెంట్ తర్వాత జోన్ చైర్పర్సన్ చేసి ఇప్పటికే 2-3 ఏళ్ళు బిజీగా ఉన్నాం, ఎందుకు అని చెప్పేసి స్లో అయిన పొజిషన్ లో ఆయన ఇలా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎంతో మంది నాయకులను తీర్చిదిద్దినటువంటి ఒక మంచి నాయకుడు మా జిల్లాకి ఒక పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా ఉండడం మాకు ఎంతో గర్వకారణం. సార్ వెంకట్రావు గారు, మీరు ఒకసారి మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేశాను సార్. వెంకట్రావు గారు మనం చెప్పారు, నాకు తెలియదు మీరు జ్యోతిష్యం చెప్తారండి. దాకా మీరు టీచర్ గా, లెక్చరర్ గా, అలా పొలిటీషియన్ గా అలా తెలుసు, కానీ జ్యోతిష్యం చెప్తారని చెప్పడం మీరు చూశాను. రాత్రి నాకు వచ్చిన మెసేజ్ మా గవర్నర్ గారు పెట్టారు, ఇట్లా వస్తున్నారు గారు చంద్రశేఖర్ అంటే మీరు అంట. మిమ్మల్ని చూసిన తర్వాత ఇక్కడ అండర్స్టూడ్, మీ పేరు గుర్తుంది కానీ మీరు పలానాని కాబట్టి మీ పోక్చర్ చూసిన తర్వాత అండర్స్టూడ్. నేను ఎక్కడ ఇచ్చారు, ఇంకా డెవలప్ చేయండి, మీరు రెమెడీస్ కూడా ఇచ్చారు. మీరు మల్టీవేరియస్ యాక్టివిటీస్ మిమ్మల్ని ఎందులో చెప్పాలి, టీచర్ గారు టీచర్, లెక్చరర్ గా చెప్తారు, జ్యోతిష్యంగా చెప్తున్నారు, మీరు పొలిటీషియన్ వాట్ నాట్ కాబట్టి మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్, మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాబట్టి అన్నింటిలో కూడా మాస్టర్ మీరు. కాబట్టి ఈ విష్ యూ ఆల్ సక్సెస్. ఇందులోనే ఇంకా డెవలప్ అయ్యి బాగా వృద్ధిలోకి రావాలని, ముఖ్యంగా మా జిల్లాకు వచ్చినందుకు, మీరు పర్టికులర్ గా బై పర్సన్ గా నేను ఇన్వైట్ చేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు. అట్లాగే ముఖేశ్వర గారు రోజుకో ప్రోగ్రామ్ వస్తాను, నేను రోజు కూడా అటెండ్ అవుతున్నాను. ఏంటంటే ఈ టైంలో చేసే పని ఏం లేదు, ఓన్లీ చూడటం, షేర్ యువర్ సమ్ నాలెడ్జ్. మనకు కొంత తెలిస్తే ముఖేశ్వర గారికి, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి, ఐతారామన్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. మన పార్టిసిపెంట్ వచ్చారు, పర్టికులర్ గా మా గుడ్ ఫ్రెండ్ నందిపాటి శ్రీనివాసరావు గారు కూడా కనపడుతున్నాడు. అట్లాగే అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరికి కూడా మీ అందరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రశేఖర్ గారు, విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. అలాగే మా మిత్రుడు, మా శ్రేయోభిలాషి నందిపాటి శ్రీనివాసరావు గారిని కూడా ఒక చిన్న ఆయన ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకుంటారు. ఇక్కడ నేను సార్ చిన్న లాజిక్ చెప్తాను సార్. యాక్చువల్ 12 o'clock మీటింగ్, 12 o'clock మీటింగ్ అంటే నేను మీ దగ్గర వచ్చాను 12:05 వచ్చాను సార్. అవును, ఎందుకంటే 12:05 నుంచి సింహలగ్నం స్టార్ట్ అవుతుంది. అంతా నా చార్ట్ మైండ్ లో, అది పవర్ఫుల్ అనమాట. అదంతా లెక్క వేసుకొని నేను చూసుకొని వచ్చాను అనమాట. నేను రైట్ అండి, బాగుంది మన మీటింగ్ కూడా చాలా బాగుంది. ముహూర్తం అడిగిన ఏమడిగిన కూడా చెప్పేస్తాను నేను. చార్ట్ ఎప్పుడు మైండ్ లో ఉంటుంది నాకు, ఏ రోజు చార్ట్ ఆ రోజు, గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది. అందుకని 5 నిమిషాలు లేట్గా వచ్చా, సింహలగ్నం స్టార్ట్ అయిన తర్వాత. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. మొదటగా గవర్నర్ గారికి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా అన్నగారు ఇందులో పెద్దలు తాడిపత్రి వెంకట్రావు గారికి కూడా నేను సభాముఖంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే ఐఎన్పి గారికి, అలాగే ఐతారామన్ గారికి. సార్ ఇప్పుడే చంద్రశేఖర్ గారి స్పీచ్ అన్నాను, అన్ని విషయాలు తెలుసు, చాలా చక్కగా అన్ని విషయాలు కూడా చాలా 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 చక్కగా విశదీకరించారు. మరి నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మరి కరోనా లాస్ట్ సూర్యగ్రహణంలో బిగిన్ అయింది 2019 డిసెంబర్ సంథింగ్ నవంబర్ అంటున్నారు. మరి ఇప్పుడు రేపు జూన్ లో ఇంకొక సూర్యగ్రహణం వస్తే అక్కడి నుంచి కూడా తగ్గుతుంది, మళ్ళీ లేదు ఇప్పుడు 20వ తారీఖు నుంచి ఈ రాహు కూడా మారుతున్నాడు. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, ఆయన స్వయం నక్షత్రం నుంచి అని చెప్తున్నారు. అది అసలు ఏంటి, దాని మీద ఏదైనా కొద్దిగా వివరణ ఇవ్వగలరా అని ఒకసారి. సార్ నాకున్న నాలెడ్జ్ నేను ఒకటి చెప్తాను సార్.
యాక్చువల్గా మకర రాశిలో శని కుజులు ఉన్నారు సార్. మకర రాశి శనికి స్వక్షేత్రం కాబట్టి ఆయన బలంగా ఉంటాడు. అదే మకర రాశి కుజుడికి ఉచ్చక్షేత్రం, ఆయన కూడా బలం ఉంటుంది. వీళ్ళిద్దరూ యాంటీ. సో దాన్ని గ్రహ యుద్ధము అంటారు. మన సినిమాలో చూస్తారు కదా సార్, రామాంజన యుద్ధం అంటే భూకంపాలు వచ్చినట్టు సునామీలు వచ్చినట్టు అని చూపిస్తుంటారు సైడ్ మనకి. ఆ టైపు ఆ యుద్ధంలో భాగంగానే నువ్వా నేనా అనే గ్రహాల మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగమే ఈ జరుగుతున్న అవన్నీ ఎఫెక్ట్ అన్న మన సృష్టి మీద పడుతుంది. రామాంజన యుద్ధం జరిగినా ఎవరు జరిగినా ఎఫెక్ట్ చూపిస్తుంది. వరదలు సునామీ బయటకు వచ్చాడు. అక్కడి నుంచి కొంచెం లాక్డౌన్ రిలీజ్ అనేది కొంచెం స్టార్ట్ అయింది, ఉపశమనం మనకి లభించింది. నెక్స్ట్ రవి గురుడు అతిచారం చెందున్నాడు. ధనస్సులో ఉండాలి, 9వ స్థానం ధనస్సులో ఉన్నాడు. ఉండవలసిన గురువు అతిచారం చెంది, అతిచారం అంటే ఉన్న స్థానం కన్నా ముందుకు వెళ్ళిపోవడం, ఉన్న రాశిలో కన్నా ముందు రాశిలోకి వెళ్ళిపోవడం ఆయన ప్రయాణం. అది మకర రాశిలోకి వచ్చాడు అతిచారం చెంది. అది కూడా మంచిది కాదు. గురువు అతిచారం చెందడం మంచిది కాదు. ఆయన మళ్ళీ బ్యాక్ వస్తాడు. ఆయన జూన్కో ఎప్పటికో మళ్ళీ బ్యాక్ వస్తాడు. వచ్చి ఆయన స్వక్షేత్రం ధనుసులో వస్తాడు. అప్పుడు మళ్ళీ అనుకూలం అవుతుంది. మే 5న కుజుడు మకర రాశి నుంచి, అంటే శని కుజుడు కలిసి ఉన్న స్థానం నుంచి కుజుడు బయటకు వచ్చాడు కాబట్టి ఏది కుంభంలోకి వచ్చాడు. మే 5 నుంచి ఉపశమనం దొరికి మనకి చిన్న లాక్డౌన్ కొన్ని ఏరియాలు రిలీజ్ వచ్చేసిందండి. గురువు కూడా అతిచారాన్ని పూర్తి చేసుకొని తన స్వస్థానం ధనుసులోకి బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ అంతా ఉపశమనం బాగానే ఉండొచ్చు. నాకున్న నాలెడ్జ్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. ఒకసారి అన్నగారు వెంకట్రావు గారికి కూడా నమస్కారం. మెంబర్స్ ఎవరన్నా ఇంకిద్దరు ముగ్గురు మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే మీటింగ్ ఎండ్ చేస్తాను. విజయలక్ష్మి గారు, కేబినెట్ సెక్రటరీ గారు, అనుమానంగా వద్దండి, పూర్తిగా చేయలేపితే మాకు అర్థమవుతుంది. రైట్ రైట్ అండి, మాట్లాడండి. శ్రీవాసవి, అందరికీ నమస్కారం. చంద్రశేఖర్ గారు చాలా బాగా చెప్పారండి. మీరు థ్యాంక్ యూ మేడం. ఎందుకని మాట్లాడండి. నేను కూడా ఉంటానండి. సో నమ్మే వాళ్ళకి ఇంకా కొంచెం బాగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనిపిస్తుంది. చాలా చాలా బాగా చెప్పారు. అంటే మాకు తెలియని సబ్జెక్ట్ కూడా ఉంది. జనరల్ గా నేను పండుగ దగ్గరికి వెళ్ళి అలా కొంచెం పైన లైట్ లైట్ గా తెలుసుకోవడం ఇప్పుడు విని అవసరం రాలేదు. చాలా బాగా చెప్పారు సార్. నేను నోట్ కూడా తీసుకున్నాను. అంత బాగుందన్నమాట మీ స్పీచ్. సార్ అసలు మీరు చెప్పారు కదా 12:05కి వచ్చాను డైరెక్ట్ గానే నేను 1 వీక్ క్లాసెస్ లో హైయెస్ట్ ఈ రోజే పార్టిసిపెంట్స్ ఎక్కువ మంది చేశారు. దాని వల్ల ఉండొచ్చు మీరు రావడం వల్ల నాకు కూడా అనిపిస్తుంది. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన మన ఐఎన్పి గారికి, ఐతా రాములు గారికి, ముఖ్యంగా మా గవర్నర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంత మంచి ట్రైనర్స్ ని మా అందరికి తీసుకొచ్చి ఇంత మంచి క్లాసెస్ కూడా మా అందరికి వినిపించి మేము ఇంకా మా లైఫ్ లో ఇంకా ఉపయోగపడే ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు నేను స్పెషల్ గా థ్యాంక్స్. నిన్న ఫోన్ చేసి నేను ఇన్వైట్ చేశాను. వీడియో ఆఫ్ లో పెట్టుకోండి మీరు కూడా. వాయిస్ అది నేను చంద్రశేఖర్ చెప్పండి. ఒక పాయింట్ సార్, నేను నిన్న వెంకటరావు గారి మీద అభిమానంతో నేను ఇన్వైట్ చేశాను. ఆయన చంద్రశేఖర్ గారిని మాత్రమే గుర్తుంచుకున్నారు. దర్బార్ పదం ఆయన దర్బార్ చంద్రశేఖర్ గుర్తుపెట్టారు. ఆయన వీరాన్ని గుర్తుపెట్టేవారు. సో దర్బార్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒకళ్ళే ఉంటారు. మీరు ఫాస్ట్ గుర్తుంచుకోవడానికి బాగుంటుంది. ఓకే అండి. దర్బార్ నా పేరు దర్బార్ అండి. దర్బార్ చంద్రశేఖర్ రైట్ అండి. రైట్. ఎవరైనా నేమ్ అలాగే ఫీడ్ చేసుకోండి, దర్బార్ చంద్రశేఖర్ అని. అప్పుడు ఎవరైనా గుర్తుపెట్టేస్తారు. వాసులు ఇంటర్నేషనల్ దగ్గర నుంచి ఎవరైనా దర్బార్ చంద్రశేఖర్ అంటే చాలా మంది ఉంటారు. అంతేగా దర్బార్ చంద్రశేఖర్ అంతే. దానికి కూడా ఏదైనా వాస్తు లింక్ ఉండొచ్చు పేర్లో కూడా. ఓకే సార్. రైట్ అండి. ఒక ఎవరో అందువల్ల యూనిక్నెస్. ఏ సార్? యూనిక్నెస్. ఓకే ఓకే ఓకే. ఇంకెవరన్నా ఉన్నారా మీటింగ్ అని చెప్పి? ఒక్క నిమిషం సార్. మన బద్రీనారాయణ గారు, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బద్రీనారాయణ గారు. సార్ మాట్లాడండి సార్. బద్రీనారాయణ గారు సార్ చెప్పండి.
వాళ్ళ మీరు బర్డ్స్ కేంద్రం అని చెప్పి చేయించారు సార్ మాతో. దానివల్ల పావురాలకి కాకులకి నీళ్లు ఆహారం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చంద్రశేఖర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఆ 2 చర్యలు చాలా మాకు మంచి చేస్తాయని తెలుస్తున్నాయి సార్. అంటే మాకు తెలియకుండానే మీరు మాతో చాలా మంచి పనులు చేస్తున్నారు. అలాగే వారు చెప్పినట్టుగా ఆవుకి తోటకూర అలాంటివి కూడా పెట్టమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల మంచి జరుగుతుందని తెలుసుకోవడం కూడా చాలా ఇదిగా ఉందండి. ఎప్పుడో తద్దినాలప్పుడు ఎప్పుడో ఆవుకు మనం తీసుకెళ్లి పెట్టడం కానీ రోజు పెట్టడం అనేది తెలియదు. ఇలా పెట్టడం వల్ల మంచి జరుగుతుందని తెలియజేశారు. చాలా సంతోషం అండి. మీ వల్ల మేము సగం పుణ్యం చేసుకుంటున్నాము. బర్డ్స్ కి చలివేంద్రం స్టార్ట్ చేసి కాకపోతే ఏంటంటే నా ఇంట్లో నేను చలివేంద్రం పెట్టాను కానీ ఫోటో తీస్తాను 2వ వ్యక్తి లేదండి. మా ఆవిడ పొద్దున వెళ్తే రాత్రికి వస్తుంది బ్యాంకుకి. కాబట్టి నేను ఆలస్యంగా సెలవు రోజున ఆవిడతో ఫోటో తీయించుకొని పెట్టడం జరిగింది సార్. మీరు చాలా మంచి పనులు మాకు తెలియకుండానే మాతో చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. తర్వాత చాలా విపులంగా వివరంగా ఏ రైస్ వారికి ఏమేంటి ఉన్నాయనేది మన చంద్రశేఖర్ గారు చాలా బాగా చెప్పారండి. సంతోషం. కాకపోతే అది ఓషన్ అండ్ సబ్జెక్టు మనం ఇచ్చినటువంటి 30 minutes మాత్రం సరిపోదు సార్. ఇంకోసారి వారితో ఒక స్పీచ్ అరేంజ్ చేయమని చెప్పి సవినీయంగా మీకు మనవి చేసుకుంటున్నాను సార్ ముక్తేశ్వరరావు గారు. జై వాసు. తప్పకుండా అపాయింట్మెంట్ ఇస్తే అలాగే చేద్దాం. ఓకే సార్. అలాగే మన అమర్నాథ్ గారు సార్ ఒక సార్ చెప్పండి. రమేష్ బాబు గారు పీడీజీ. ఏం లేదు సార్, ఒక చిన్న డౌట్. నేను సెల్ ఫోన్ ఫీడ్ చేశాను సార్. అక్కడ సెల్ ఫోన్ నెంబర్ వస్తుంది. నా పేరు రావాలంటే ఏం చేయాలో తెలియదు సార్. కొంచెం చెప్పండి. ఓకే సార్. ఓకే థ్యాంక్స్. అలాగే రమేష్ బాబు గారు మీ డిస్ట్రిక్ట్ అండి 204? ఆయన వేరే డిస్ట్రిక్ట్ సార్. రైట్ సార్. రమేష్ బాబు గారు చెప్పండి. 204 మాది అన్న వినుకొండ. రమేష్ బాబు అంటే ఎవరికి తెలిసిద్దన్న? సీతయ్య గారు. నందిపాటి నేను ఒకేసారి డిప్యూటీగా ఉన్నారు. తెలుసా? ఒకే రూమ్మేట్స్. 203 కూడా మీరు గెస్ట్ గా వచ్చారు తెలుసా మీకు? రైట్ చెప్పన్నా. బాగుంది. దర్బారు ఒక లైబ్రరీ అన్నమాట. పుస్తక భాండాగారం అంటారు చూడు. బాగా చెప్తాడు, చాలా బాగా చెప్తాడు. విషయము డిఫరెన్స్ కూడా చెప్తాడు. చాలా బాగా చెప్తాడు. నిన్న 204 లో ఇచ్చారు. చాలా బాగుంది. దానికి మొత్తం వచ్చారు. పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ మొత్తం వచ్చారు. దానికి బాగుంది. దానికంటే ఇవాళ ఇంకా కొద్దిగా బెటర్ గా ఉంది. హాయ్ వెంకట్రావు గారు. ఓకే ఓకే. నందిపాటి అలాగే బెస్ట్ ఆఫ్ లక్. బాగున్నావా? ఆరోగ్యం ఎలా ఉంది? అవిజ్ యువర్ హెల్త్? ఫుల్ యాక్టివ్ అండి. అసలు రోజుల్లో ఉంది కదా, అన్ని ఆరోగ్యాలు సెట్ అయిపోయినాయి. ఇంట్లో ఫుడ్, ఇంట్లో వాటర్ అన్ని ఏ రోగాలు ప్రశాంతంగా ఉంది. వెరీ గుడ్. ఓకే. మీరు కూడా ఒకసారి మీతో క్లోజ్ చేస్తాను. రమేష్ బాబు గారు థ్యాంక్ యూ సార్. రమేష్ బాబు గారు. రైట్ రమేష్ గారు. సార్ చంద్రశేఖర్ గారు నమస్కారం. మీరు అద్భుతంగా దర్బార్ చంద్రశేఖర్ ప్లీజ్ కరెక్ట్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడే దర్బార్ చంద్రశేఖర్ గారికి మా జిల్లా తరఫున మీకు ధన్యవాదాలు. అందరికీ అర్థమయ్యే భాషలో మీ నాలెడ్జ్ అంతా ఉపయోగించారు. మీరు లెక్చరర్ కాబట్టి మీ సమయం 45 నిమిషాల నుంచి గంట సేపు మీరు అనర్గళంగా మాట్లాడగలరు. కాబట్టి ఆ టైం అంతా మీరు చక్కగా ఉపయోగించుకుని మమ్మల్ని అందరినీ మంత్రముగ్ధులను చేశారండి. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇప్పుడు మనకి అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి మీ స్పీచ్ తోటి. తప్పకుండా మనం మళ్ళీ 75 మంది వచ్చారు ఇవాళ. చూసాను. నందిగారి నుంచి రమేష్ ఉన్నాడు, మాట్లాడమను. మీరు మల్టీ టాలెంటెడ్ ఎలాగో ఆవిడ కూడా ఒక మల్టీ టాలెంటెడ్. అంటే ఇతను వివిధ రంగాల్లో. నందిగారి నుంచి రమేష్ ఉన్నాడు. మారం రమేష్ మాట్లాడు. రమేష్. హాయ్ సార్. హలో రమేష్ చెప్పండి సార్. నమస్తే సార్.
జయవాసవి. మీరు చెప్పినవన్నీ విన్నాం సార్. అందులో లాస్ట్ గా చెప్పింది మకర రాశి అండి. నాది మకర రాశి. చాలా అంటే నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఎలా ఉంది సార్ మకర రాశి మీకు ఎలా ఉంది? బాగుంది సార్. మీరు చెప్పిన విధంగా అన్ని అలాగే జరుగుతుంది సార్. నేను అంటే మీరు చెప్పినట్టే నేను చదువుకోలేదు వాస్తవంగా. ఆ ప్రకారమే చూస్తే మీరు చెప్పిన ప్రకారం అన్ని ఇప్పుడు అలాగే జరుగుతుందండి. మీరు ఇందాక ఏదైతే చెప్పారో దాని ప్రకారం లెక్కేసుకుంటే అలాగే జరుగుతూ ఉంది సార్. నాకు చాలా ధన్యవాదాలు సార్. మీకు ఇలాంటి ఆప్షన్స్ మాకు వచ్చినందుకు ముందు ముక్తేశ్వర గారికి చాలా ధన్యవాదాలు అండి. ఎందుకంటే మేము వేరే జిల్లా వాళ్ళం అయినా అన్నగారు మాకు కలిపినందుకు చాలా ధన్యవాదాలు ముక్తేశ్వర అన్నకి. అలాగే నన్ను గుర్తించిన వెంకట్రావు గారికి మరీ మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏమో సార్ మీరు ఆన్లైన్ లోనే ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే ఇంకా లైవ్ లో ఎంత చూపిస్తారు సార్. రమేష్ గురించి చిన్న మాట ఏంటంటే, రమేష్ గురించి ఒక చిన్న మాట, ఏ వ్యక్తి అయినా పరిచయం అయితే ఆ పుస్తకంలో లిఖిచ్చేస్తాడు. అది ఎలాంటి పుస్తకం అంటే నీళ్ళల్లో అయినా కరగిపోదు, లేకపోతే వేడిలో ఎండలో మన మంటలు వేసినా కాలిపోదు. అలాంటి బుక్ అనమాట ఆయన దగ్గర. అలా మైండ్ లో స్టోర్ చేసేసుకుంటాడు. ఎగ్జాంపుల్ నిన్న తెలంగాణ నుంచి ఒక డిఎస్పీ గారు నందిగామలో వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయారు. దానికి సంబంధించి ఇక్కడ నందిగామలో ఎవరిని కాంటాక్ట్ చేస్తే మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి మనోడికి ఫోన్ చేశారండి. అది ఆయన రేంజ్. అలాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట ఆయన కూడా. ఎనివే థ్యాంక్ యూ సార్. అలాంటి రేంజ్ కి తీసుకొచ్చింది మాత్రం ముక్తేశ్వరరావు అండి. ముక్తేశ్వరరావు అన్నయ్య అండి. దాంట్లో నో డౌట్, చెప్పే పనే లేదు. మాట చెప్పు. మంచి యూస్ఫుల్ సబ్జెక్ట్ మీతో ఎంతసేపు గడిపినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. వన్స్ అగైన్ V203A తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మళ్ళీ మన సెకండ్ పార్ట్ లో కలుద్దాం సార్ అందరం. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. 2 లో కలుద్దాం. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్.